అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్। ఈ రోజు మన ఛానల్లో హంపి టూర్ ఫుల్ వీడియో అన్నమాట। ఈ వీడియోలో మీకు హంపిలో చూడవలసిన ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసెస్ అలాగే మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను, అది కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తో। ఈ ప్లేసెస్ ని చూస్తే మన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుస్తుంది। అంటే ఏ టెక్నాలజీ లేని టైంలోనే వీళ్ళు అద్భుతమైన ఇంజనీరింగ్ స్కిల్స్ ని ఉపయోగించి ఇంత అందమైన రాజధానిని నిర్మించుకున్నారు। ఎంత కష్టపడి మన పూర్వీకులు రాజధానిని నిర్మించుకున్నారో అంతే సులభంగా శత్రువులు వచ్చి రాజధానిని ధ్వంసం చేసేశారు। వీటి ఆనవాళ్లు మాత్రమే మనం ఇప్పుడు చూడగలుగుతున్నాము। వీటి ఆనవాళ్లే ఇంత అద్భుతంగా ఉంటే ఆ రోజుల్లో రాజధాని ఇంకెంత అద్భుతంగా ఉండేదో కదా। సో ఫ్రెండ్స్, అన్ని ప్లేసెస్ కూడా డీటెయిల్డ్ గా చూపిస్తాను, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। ముందుగా మనమైతే హంపిలోని విఠల టెంపుల్ ని చూసేద్దాము। ఈ టెంపుల్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి। అంటే సంగీత స్తంభాల మండపం అలాగే రాతి రథం కూడా ఇక్కడే మనం చూడవచ్చు అన్నమాట। సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది వీడియో। ముందుగా హంపి ఎక్కడుందో తెలుసుకుందాము। ఇది వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో ఉందండి। కర్ణాటకలోని హోస్పేటకి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది। మనకి విజయవాడ నుంచి కానీ లేదంటే మనం ఉన్న దగ్గరలో ఉన్న సిటీలోంచి హోస్పేటకి ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ అవైలబుల్ గా ఉంటాయి। హోస్పేట నుంచి ఆటోస్ లేదంటే బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి హంపి చేరుకోవడానికి। అకామిడేషన్ వచ్చేసి హోస్పేటలో తీసుకోవచ్చు రూమ్స్, లేదంటే హంపిలో కూడా రిసార్ట్స్ అవైలబుల్ గా ఉంటాయండి। మేము వచ్చేసి రిలేటివ్స్ ఇంటికి ఫంక్షన్ కి వెళ్ళామన్నమాట। సో రిలేటివ్స్ ఇంట్లోనే స్టే చేసి మేము అక్కడి నుంచే హంపి ఇవన్నీ కూడా చూసుకున్నామండి। హంపిని పూర్తిగా చూడాలి అనుకుంటే కనీసం 3 days అన్న టూర్ ప్లాన్ చేసుకోవాలి। హంపి టూర్ ప్లాన్ చేసుకోవడానికి బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ టు మార్చ్ అండి। ఇక్కడ డైలీ 6 గంటలకి ఓపెన్ చేస్తారు, అలాగే సాయంత్రం 6 గంటలకి క్లోజ్ చేస్తారనమాట। 6 గంటల తర్వాత మనకి లోపలికి అలౌ ఉండదండి। సో ముందుగా మనమైతే ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట। ఈచ్ పర్సన్ కి వచ్చేసి 40 రూపీస్ అయితే టికెట్ పే చేయాలి। అంటే ఈ టికెట్ వచ్చేసి మనకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చేస్తుంది। అంటే కొన్ని ప్లేసెస్ లో మనకి టికెట్ అవసరం ఉంటుందన్నమాట। అంటే మనం టికెట్ మీద పంచింగ్ వేయించుకుని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది। అంటే లోటస్ మహల్ దగ్గర అలాగే విఠల టెంపుల్ దగ్గర కమలాపూర్ మ్యూజియం దగ్గర ఇలాంటి కొన్ని ప్లేసెస్ దగ్గర అయితే మనం టికెట్ చూపించి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది। అదే లేదంటే మనం మర్నాడు వెళ్ళినట్లయితే మళ్ళీ ఫ్రెష్ గా మనం టికెట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుందండి। ఇక్కడ టికెట్ తీసుకున్న ప్లేస్ దగ్గర నుంచి విఠల టెంపుల్ వచ్చేసి 3 kilometers ఉంటుందండి। సో ఇక్కడ నల్లైన వారు ఉన్నట్లయితే బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి। పర్సన్ కి వచ్చేసి 20 రూపీస్ అనమాట అప్ అండ్ డౌన్। మేమైతే నడిచి వెళ్దామని స్టార్ట్ అయ్యాము। ఇక్కడ చూడండి, మొదటగా వచ్చేది మనకి గజ్జల మండపం అన్నమాట। చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది। ఇలాంటి మండపాలు చాలా ఉంటాయండి। సో మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే దారిలో వచ్చే ఇలాంటి మండపాలన్నింటినీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట। హంపిని చూడడానికి ఎక్కువ నడవాల్సి ఉంటుందండి। సో మామూలు చెప్పుల కన్నా షూ ప్రిఫర్ చేస్తే మంచిది। దారిలో మనకి ఇలాంటి కోనేర్లు మండపాలు చాలా కనిపిస్తూ ఉంటాయండి। సో అన్ని చూసుకుంటూ వెళ్దాము। వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లోపల చాలా బాగుంటుంది। ఇక్కడ చూడండి, ఇదొక మండపం అన్నమాట। ఈ మండపం పక్కనే మనకి దీని హిస్టరీ అంతా కూడా ఇలా శిల ఫలకాల మీద రాసి ఉంటుంది, దీని ప్రత్యేకతలన్నీ కూడా। లోపలికి వెళ్లి ఈ మండపాన్ని అయితే చూద్దాము। ఇవన్నీ కూడా హిందూ దేవాలయాలు, ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండేవన్నమాట। ఇప్పుడైతే ధ్వంసం చేయబడ్డాయి। లోపల విగ్రహాలు అయితే ఏమీ ఉండవండి, అందుకే పూజలు కూడా ఏమీ జరగవన్నమాట। ఈ హంపిని విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా చేసుకుని 1336 నుండి 1565 వరకు రాయల వంశం వారు పరిపాలించారు। ఇందులో శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు। ఈ కాలంలో విజయనగర సామ్రాజ్యం చాలా వైభవంగా ఉండేదట। ఇక్కడ ఉన్న దేవాలయాలు మండపాలు కోనేర్లు అన్ని కూడా 14-15వ శతాబ్దానికి చెందినవటండి। మనకి 4100 హెక్టార్ల విస్తీర్ణంలో 16 చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ఉంది। దీనిని యునెస్కో కఠినమైన గొప్ప ప్రదేశంగా అభివర్ణించిందండి। అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట। ఇక్కడ మీరు చూస్తున్నది పుష్కరిణి అన్నమాట। ఇది చాలా పెద్దగా ఉంటుంది, ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది।
ఈ పుష్కరిణిలోని నీటిని విఠల టెంపుల్లోని స్వామివారికి అభిషేకాలకి పూజలకి వాడేవారు. ఇక్కడ మీరు చూస్తున్నది విఠల బజార్ అన్నమాట. ఒకప్పుడు ఇక్కడ గుర్రాల మార్కెట్ ఉండేదంట, అంటే ఇంటర్నేషనల్ హార్సెస్ మార్కెట్ అన్నమాట. ఇక్కడికి చైనీస్, పర్షియన్స్, మంగోలియన్స్, అరబ్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి గుర్రాలని అమ్మడం, కొనడం లాంటివి చేసేవారంట. ఒకప్పుడు ఇదంతా చాలా వైభవంతో ఉండేదట ఈ మార్కెట్ అంతా కూడా. గుడికి రెండు వైపులా ఎల్ షేప్ లో ఈ మార్కెట్ ని మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇదేనన్నమాట విఠల టెంపుల్. ఇదంతా కూడా విఠల బజార్. ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడక్కడ ఇలా శిలాఫలకాలు మనకి ప్రతిదీ కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తో ఉంటాయండి. వీటిని చూసి కూడా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ గైడ్ అవైలబుల్ గా ఉంటారు, మనం గైడ్ ని మాట్లాడుకుని తీసుకోవచ్చు అన్నమాట. ఈ హంపి మొత్తం చూడడానికి గైడ్ అవసరం కానీ లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. మనమే వెళ్లి తిరిగేయాలంటే అవదండి, కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. అంటే హంపి చాలా పెద్దదన్నమాట. చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. తెలిసిన వాళ్ళైతే మొత్తం తిప్పి చూపిస్తారు. మేమైతే మా రిలేటివ్స్ ని తీసుకుని వెళ్ళామన్నమాట. వాళ్ళు లోకల్ కావడంతో మమ్మల్ని అన్ని తిప్పి చూపించారండి క్లియర్ గా. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా విఠల బజార్ అన్నమాట. ఆ రోజుల్లో ఎంత పెద్దగా ఎంత వైభవంగా ఉండేదో దీన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. హంపిలో ఈ విఠల బజార్ లాంటి పెద్ద పెద్ద బజార్లు 7 ఉన్నాయటండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందట. ఇక్కడ మీరు చూస్తున్నది విఠల టెంపుల్ ప్రధాన గోపురం అండి. దీన్ని కింద పార్ట్ అంతా కూడా రాతితోనూ పైన పార్ట్ ఇటుకతోనూ కట్టారంట. ఒక 8 సంవత్సరాల క్రితం అయితే టూరిస్ట్ వెహికల్స్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేవారట. సో ఆ వైబ్రేషన్స్ కి కింద రాతి కట్టడం బీటలు వారేదట. సో అప్పటి నుంచి మనం ఇందాక టికెట్ తీసుకున్నాం కదండి, అక్కడైతే టూరిస్ట్ వెహికల్స్ ని పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు. అక్కడి నుంచి అయితే మనం బ్యాటరీ వెహికల్స్ తో కానీ లేదంటే నడిచి కానీ ఇక్కడికి రావాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ గోపురం ఎదురుగానే మనకి హంపి మ్యాప్ అనేది, అలాగే చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కూడా, అలాగే హంపి చరిత్ర అంతా కూడా ఇలా శిలాఫలకాల మీద రాసి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం టికెట్ చూపించి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినట్లయితే మనకి హంపి చరిత్ర అలాగే విఠల టెంపుల్ చరిత్ర అంతా కూడా తెలుస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడక్కడ పగుళ్ళు వచ్చున్నాయి. ఇదంతా కూడా టూరిస్ట్ వెహికల్స్ ని దగ్గరలో పార్కింగ్ చేయడం వల్ల వచ్చిన వైబ్రేషన్స్ కి పగుళ్ళు ఏర్పడ్డాయట. హంపిలో ఎక్కువ టూరిస్టులు ఫారినర్సే ఉంటారండి. వాళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చి హంపి చరిత్రని తెలుసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. వీళ్ళకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 600 అట, మనకైతే 40 రూపీసేనండి. సో ఇలా టికెట్ చూపించి లోపలికైతే వచ్చేసాము. ఇదేనండి విఠల టెంపుల్. దీనిని 1422లో హరిహర దేవరాయలు కట్టించారు. కంప్లీట్ హిందూ వాస్తు శాస్త్ర ప్రకారంగా కట్టారట. ఆగ్నేయంలో వంటగది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి వంటగది. అలాగే పక్కన ఉన్నది డైనింగ్ హాల్, అంటే ధర్మశాల అన్నమాట. ఇక్కడికి వచ్చే భక్తులకు భోజనాలు ఇక్కడే పెట్టేవారట. ఇక్కడ మీరు చూస్తున్న విఠల టెంపుల్లో విగ్రహం ఉండదండి. బహమనీ సుల్తాన్లు 1565లో తళ్లికోట యుద్ధంలో విజయనగర రాజులను ఓడించారట. అప్పుడు ఆ రాజులు, సామంత రాజులు అంతా ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండ వెళ్లిపోయారట. అప్పుడు ఇక్కడ ఏ రాజులు లేకపోవడంతో బహమనీ సుల్తానులు ఇక్కడ 6 నెలలు ఉండి, ఈ 6 నెలల కాలంలో 3 నెలల పాటు ఇక్కడ ఉన్న సంపద, వజ్ర వైడూర్యాలను దోచుకుని 3 నెలల పాటు ఇక్కడున్న ఆలయాలని, మొత్తం రాజధానిని అంతా ధ్వంసం చేశారట. ఆ టైంలో వారికి తెలియకుండా పూజారులు ఈ గుడిలో ఉన్న విగ్రహాన్ని తీసుకుని మహారాష్ట్రలోని పాండురంగ టెంపుల్లో ప్రతిష్ఠించారట. ఇక్కడ మీరు చూస్తున్నవి పంచపీఠాలండి. మొదటిది వచ్చేసి తులసి కోట అన్నమాట, రెండవది ధ్వజస్తంభం, మూడవది నైవేద్య పీఠం, నాలుగవది యజ్ఞకుండం, ఐదవది వచ్చేసి రాతి రథం అన్నమాట. ఈ రాతి రథానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. దీనిని మనం 50 రూపాయల నోటు పైన చూడవచ్చు. ఈ రాతి రథం ఒకప్పుడు 26 అడుగులు ఎత్తు ఉండేదట, ఇప్పుడైతే 16 అడుగులు ఎత్తే ఉంది.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఈ రాతి రథం పైన అన్నమాట అండి. దీనిపైన మొక్కలు మొలిచి ఆ వేర్లతో ఈ రాతి రథం మొత్తం పాడవుతూ ఉండడంతో ఈ గోపురాన్ని వేరు చేసి పక్కన పెట్టారట. ఈ రాతి రథం షోపీస్ మాత్రమే, ఇది కదిలేది కాదటండి. గుడికి ఆకర్షణకి ఈ రాతి రథాన్ని తయారు చేయించారట. ఇది వచ్చేసి ఒకప్పుడు ఈ చక్రాలు కదిలేవటండి. సో గుడిలో పూజలు జరుగుతున్నప్పుడు ఈ చక్రాల్ని పూజారులు తిప్పేవారట. తర్వాత ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఈ చక్రాల్ని పదే పదే తిప్పడంతో ఈ చక్రాలు అరిగిపోవడంతో దీనిని కింద సిమెంట్ వేసి లాక్ చేశారట. ఇక్కడ మీరు ఏనుగులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఏనుగులు కాకుండా గుర్రాలు ఉండేవటండి ఒకప్పుడు. ఈ సుల్తానులు దీన్ని ధ్వంసం చేయడంతో పురావస్తు శాఖ వాళ్ళు ఎక్కడివో ఏనుగులు తీసుకువచ్చి ఇక్కడ అమర్చారట. అది కూడా మనకి ఇప్పటికీ క్లియర్ గా కనిపిస్తుంది, ఎందుకంటే వెనకాల ఒక గుర్రం కాలు తోక కూడా ఉంటుంది. ఈ రథం మనకి 50 రూపీస్ నోటు పైన వెనకాల భాగంలో ఉంటుందండి. చూసారు కదా 4 వైపుల నుంచి ఈ రథాన్ని అయితే. ఇప్పుడు మ్యూజికల్ పిల్లర్స్ మండపాన్ని చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి 56 మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయండి. ఇదేనండి ఆ మండపం. ఇప్పుడైతే క్లోజ్ అయి ఉందన్నమాట, ఎందుకంటే ఇది కొంచెం పాడయ్యే దశలో ఉంది. అందరూ వచ్చి అదే పనిగా వాయించడంతో ఈ మ్యూజికల్ పిల్లర్స్ అనేవి అరిగిపోయాయట. సో దాన్ని మూసివేశారన్నమాట. ఈ మ్యూజికల్ పిల్లర్స్ 56 ఉంటాయి కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సౌండ్ వస్తుందట. ఈ మ్యూజికల్ పిల్లర్ ఒక్కొక్క పిల్లర్ ని ఒక్కొక్క స్టోన్ తో తయారు చేశారంటండి. అంటే పైనుంచి కిందకి ఒకే స్టోన్ అన్నమాట, దాన్నే ఇలా అందంగా చెక్కారన్నమాట. ఈ మ్యూజికల్ పిల్లర్స్ నుంచి సౌండ్ ఎలా వస్తుందా అని బ్రిటిష్ వారు, అంటే మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించేవారు కదా ఒకప్పుడు, వాళ్ళైతే దీన్ని కనిపెడదామని చెప్పేసి 2 పిల్లర్స్ అయితే కట్ చేశారటండి. కానీ వాళ్ళకైతే ఏమీ అంత చెక్కలేదంట అసలు ఈ సౌండ్ ఎలా వస్తుంది అనేది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ మండపంలో శ్రీకృష్ణదేవరాయలకి 2 భార్యలు ఉండేవారు కదండి, తిరుమలాదేవి, చిన్నాదేవి అని. చిన్నాదేవి మంచి డాన్సర్ అట. ఆవిడ ఈ మండపం పైన డాన్స్ చేసేవారట. ఈవిడ డాన్స్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా చుట్టూ ఇలా పరదాల్ని, ఇక్కడ మీకు హోల్స్ అయితే కనిపిస్తాయండి క్లియర్ గా చూసినట్లయితే. నేనైతే వీడియో తీయలేదనమాట. అలాగే పైన లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ లాకింగ్ సిస్టమ్ ద్వారా పరదాల్ని కట్టి ఈ లోపల సంగీత విద్వాంసులు శ్రీగంధం చెక్కలతో ఈ స్తంభాలని వాయించేవారట. ఇందులో వచ్చే సౌండ్ నుంచి ఆవిడ ఆ సౌండ్ కి తగ్గట్టు డాన్స్ చేసేవారటండి, భరతనాట్యం. రాజు రాజపరివారం మాత్రమే ఆవిడ డాన్స్ ని చూడడానికి అనుమతి ఉండేదట. ప్రజలకైతే ఎటువంటి అనుమతి ఉండేది కాదటండి. చుట్టూ పరదాలు ఉండడంతో ఆ సౌండ్ ఇంకా మంచిగా వచ్చేదట. ఇప్పుడు ఈ గుడి లోపలికైతే వెళ్దాము. ఇది దేవుడికి సంబంధించిన మండపం అన్నమాట. అంటే ఇక్కడ రుక్మిణి విఠల స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాలు అలాగే పూజలు అన్ని కూడా జరిగేవటండి. ఈ మండపంలోని స్తంభాల పైన మనం దశావతారాలని చూడవచ్చు. ఇది విష్ణు టెంపుల్ కాబట్టి మనకి అన్ని కూడా దశావతారాలు అన్ని చెక్కబడి ఉన్నాయన్నమాట. ఒకప్పుడు బహమనీ సుల్తాన్లు ఈ మండపంలో ఇక్కడ ఉన్న చెక్క సామాగ్రిని, వస్తువుల్ని తెచ్చి ఇక్కడ కాల్చివేశారట. సో ఆ పొగకి, ఆ వేడికి పైన ఉన్న స్లాబ్ కూలిపోయి పడిపోయిందట. సో అప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రీకన్స్ట్రక్షన్స్ చేసి ఈ స్తంభాలన్నింటినీ కూడా పాలిష్ పట్టించారట. ఇక్కడ రుక్మిణీదేవి, విఠల స్వామి వార్ల విగ్రహాలు ఉండేవటండి. సో బహమనీ సుల్తాన్లు పాడు చేసే క్రమంలో వాళ్ళకి తెలియకుండా ఇక్కడ పూజారులైతే ఈ విగ్రహాల్ని మహారాష్ట్ర పండరీపురానికి తరలించేశారట. ఇదేనండి గర్భగుడి అన్నమాట. ఈ గర్భగుడి చూద్దాము. విగ్రహాలు అయితే లేవు. ఈ గర్భగుడికి 2 వైపులా చిన్న చిన్న ద్వారాల కింద ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి ప్రదక్షిణ చేయడానికి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసేవారట పూర్వం రాజులు కానీ ప్రజలు కానీ. దీనిని ప్రదక్షిణ మండపం అంటారు. ఇలా మనం వెళ్ళినట్లయితే గర్భగుడికి 2వ వైపు ద్వారం నుంచి బయటకు వస్తామన్నమాట. ఇక్కడ చూడండి, లోపల కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్లయితే డ్రైనేజ్ సిస్టమ్ కూడా కనిపిస్తుందండి. అంటే లోపల జరిగిన అభిషేకాలు, పూజలు చేసిన తర్వాత ఆ అభిషేకాలు చేసిన వాటర్ అంతా కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటికి వస్తుందన్నమాట. బయటకు వచ్చిన తర్వాత ఇదొక ఎగ్జిట్ అనమాట అండి, బయటకు వెళ్ళడానికి మార్గం. ఇది చిన్నాదేవి గోపురం అంటారు.
ఇది శ్రీకృష్ణదేవరాయల యొక్క రెండవ భార్య అన్నమాట చిన్నాదేవి అంటే. తర్వాత దీని పక్కనే మనకి లెఫ్ట్ సైడ్ ఇంకొక గోపురం ఉంటుంది, అంటే ఇంకొక ఎగ్జిట్ ఉంటుంది అనమాట. దాన్ని తిరుమలాదేవి ఎగ్జిట్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది కళ్యాణ మండపం అన్నమాట. ఈ కళ్యాణ మండపంలోనే రాజకుటుంబీకుల యొక్క పెళ్లిళ్ళు జరిగేవట. అంటే పబ్లిక్వి కాకుండా ఓన్లీ రాజకుటుంబీకులకు మాత్రమే ఇక్కడ పెళ్లిళ్ళు జరిగేవి. ఈ మండపంలో చూసుకున్నట్లయితే లోపల మండపానికి ఎక్కడానికి మెట్లు ఉండవండి. సో వీటిని ఎక్కడానికి రాజకుటుంబీకులకు మాత్రమే అనుమతి అన్నమాట. సో వాళ్ళు శ్రీగంధం చెక్కలతో మెట్లను తయారు చేసి అప్పటికప్పుడు పెట్టేవారట. అలా వాళ్ళ పెళ్లిళ్ళు అయితే ఇక్కడ జరిగేవటండి. ఇక్కడ మీరు చూస్తున్నది భజన మండపం అన్నమాట. ఈ మండపంలోనే భజనలు సంకీర్తనలు జరిగేవట. అంతేకాదు కర్ణాటక సంగీత పితామహుడు అయిన పురందరదాస్ ఇక్కడ కీర్తనలు చేసేవారట. ఈ మండపాలన్నీ చాలా మంచి శిల్పకళతో ఉంటాయండి. అసలు కళ్ళు తిప్పుకోలేమన్నమాట, అంత అందంగా ఉంటాయి. శిల్పాలు చెక్కిన విధానం అది కూడా. చాలా మండపాలు కూలిపోయే దశలో ఉన్నాయండి, చాలా వరకు విధ్వంసం అయ్యాయి. హంపీలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి అందమైన కట్టడాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా హిందూ దేవాలయాలు ఉంటాయండి, కానీ వాటిలో దేవుడు ఉండడు. అన్ని కూడా పూజకు నోచుకొని దేవాలయాలు ఉంటాయన్నమాట. అక్కడక్కడ కొన్ని గుళ్ళల్లో మాత్రమే పూజలు జరుగుతూ ఉంటాయండి. అది కూడా విరూపాక్ష టెంపుల్, అలాగే కొన్ని చాలా రేర్ గా కొన్ని గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళలో అయితేనే పూజలు జరుగుతున్నాయి. హంపీలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయండి. అన్ని చూడాలంటే కనీసం మనకి 3 days అయితే టైం పడుతుంది. మనం 3 days ప్లాన్ చేసుకుని ఇక్కడికి రావాలి. ఈ హంపీలో విఠలా టెంపుల్, అలాగే విరూపాక్ష టెంపుల్, క్వీన్స్ బాత్, అలాగే లోటస్ మహల్, మహార్ నవమి దిబ్బ, కింగ్స్ సీక్రెట్ ప్యాలెస్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కూడా మీకు వీడియోస్ త్వరలోనే వస్తాయి. హంపీలో ఇవన్నీ చూసిన తర్వాత తుంగభద్ర నదికి అటువైపున ఆనగుండి, అదేనండి హిప్పీ ఐలాండ్ కూడా ఉంది. అక్కడ కిష్కిందకి సంబంధించిన ఆనవాళ్లను, అలాగే రాముల వారికి సంబంధించిన ఆనవాళ్లను కూడా మనం చూడవచ్చు. ఈ హంపీ కాదు, ఆంజనేయ స్వామి పుట్టింది కూడా అక్కడేనన్నమాట. రాముల వారు ఆంజనేయ స్వామి మొదటిసారి కలుసుకుంది కూడా అక్కడేనంట. సో అదంతా కూడా మేము వెళ్ళామండి. అవి కూడా వీడియోస్ త్వరలో అప్లోడ్ చేస్తాను, చాలా బాగుంటాయి. హంపీ వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా అవి కూడా విజిట్ చేయండి. అంతేకాదు ఇక్కడ స్థానికంగా కూడా ఒక నానుడు ఉందండి, కాళ్ళున్న వాళ్ళు హంపీ వెళ్ళాలి, అలాగే కళ్ళున్న వాళ్ళు కనకగిరి వెళ్ళాలి అని. ఇక్కడికి దగ్గరలోనే కనకగిరి టెంపుల్ కూడా ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అనమాట. అది కూడా త్రేతాయుగం నాటి టెంపుల్ అంటండి, చాలా బాగుంటుంది. అది కూడా విజిట్ చేసిరండి వీలైతే. అలాగే ఇక్కడికి దగ్గరలోనే కమలాపూర్ మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంని కూడా చూసి అందులో రాయల కాలం నాటి అస్త్రాలు అన్నీ కూడా ఉంటాయన్నమాట. మేమైతే
మనమైతే ఈ విఠల టెంపుల్ని చూసిన తర్వాత నెక్స్ట్ మేము వచ్చేసి విరూపాక్ష టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడి నుంచి వెనక నుంచి ఉంది దారి, అది కూడా నడిచే వెళ్ళాలన్నమాట. నడవలేని వాళ్ళు బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. మేమైతే నడుచుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ నుంచి అదొక 2 or 3 కిలోమీటర్స్ ఉంటుంది. దారి పొడవునా మనకి చాలా మంచి మంచి ఆలయాలు వస్తాయి. ఈ దారిలో మనమైతే విజయనగర సామ్రాజ్యపు అందాలని కూడా చూడవచ్చు అన్నమాట. అంటే ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యం ఎంత వైభవంగా ఉండేదో కూడా మనకి ఈ దారిలో చూస్తే తెలుస్తుంది. ఇలా మేము విఠల టెంపుల్ని పూర్తిగా చూసేసిన తర్వాత విరూపాక్ష టెంపుల్కి బయలుదేరాము. మీకు విఠల టెంపుల్ నుంచి విరూపాక్ష టెంపుల్కి వెళ్లే దారంతా చూపిస్తానండి. చాలా బాగుంటుంది. తుంగభద్ర నది ఒడ్డు నుంచి అయితే ఈ దారి ఉంటుందండి. దారి పొడవునా మనకి చాలా పురాతనమైన ఆలయాలు, చరిత్ర అంతా కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇది ఎలా వెళ్ళాలి అంటే విఠల టెంపుల్ తిరుమలాదేవి ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక దారి కనిపిస్తుంది. అది మాక్సిమం విరూపాక్ష టెంపుల్ కి 3 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మనం 3 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. మధ్యలో మనకి ఇలా రాజతులాభారం కూడా కనిపిస్తుందండి. స్టార్టింగ్ లో కనిపిస్తుంది. ఇది పూర్వం రాజులని ఇక్కడ తులాభారం వేసేవారంట. అంటే తులాభారం అంటే ఒకవైపు రాజును కూర్చోపెట్టి రెండో వైపు మణులు, రత్నాలు అలాగే వజ్రాలతో తులాభారం వేసేవారంట. అది వేసిన తులాభారాన్ని దేవాలయాలకి అలాగే పేద ప్రజలకి పంచేవారట. ఈ తులాభారాన్ని ముఖ్యమైన పండుగలప్పుడు అంటే దసరా, దీపావళి, సంక్రాంతి ఆ టైంలో వేసేవారటండి. ఈ రాజ తులాభారం దగ్గరే మనకి ఇంకా పురాతనమైన ఆలయాలు కూడా కనిపిస్తాయి. ఇలా వీటిని చూసుకుంటూ స్ట్రైట్ గా వెళ్లిపోవాలన్నమాట. మీరు ఒకవేళ నడవలేనట్లయితే విఠల టెంపుల్ బయట మనకి ఎగ్జిట్ దగ్గర బ్యాటరీ వెహికల్స్ ఉంటాయండి. అవి పార్కింగ్ ఏరియాకి అయితే తీసుకెళ్తాయి. మనం పార్కింగ్ ఏరియాకి వెళ్లి అక్కడి నుంచి మన ఓన్ వెహికల్ లో విరూపాక్ష టెంపుల్ కి అయితే చేరుకోవచ్చు. అది మేమైతే నడిచే స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే ఇలాంటి అందమైన ప్రదేశాలని చూసుకుంటూ వెళ్ళొచ్చని ఇలా నడుచుకుంటూ అన్ని చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి, 2 పాదాలు ఒక యాంగిల్లో లేవు. ఒక పాదం అటువైపు, ఒక పాదం ఇటువైపు ఉంది. దాని చుట్టూ పాము చుట్టుకున్నట్టు ఉందన్నమాట. అలాగే కొంచెం దూరంలో 7 పడగల పాము పడగ విప్పినట్టుంది. అలాగే శివలింగం, నంది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా చూడవచ్చు అన్నమాట. ఇలాంటివి చాలా ఉంటాయండి. మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా మనకి దారి పొడవున ఇలా పాడుబడిన ఆలయాలు చాలా కనిపిస్తాయండి. దేవుడి విగ్రహాలు అయితే ఉండవు. మనకి ఇవి ఆలయాలు అనడానికి గుర్తుగా సాష్టాంగ నమస్కార ముద్రలు అయితే కనిపిస్తాయి అన్నమాట దారిలో. ఇక్కడ మీకు విశాలమైన ప్లే గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా. ఇక్కడే నాయకర్లకు రాజుగారు సమావేశం పెట్టేవారట. ఆ సమావేశంలో భూముల పంపిణీ కానీ, సైన్యం పంపిణీ, అలాగే శిస్తు వసూలు లాంటివి సమావేశాలు జరిగేవటండి. ఇక్కడ మనం శిలాశాసనాలు కూడా
చూడవచ్చు. అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి బోర్డ్స్ అయితే పెట్టారండి. ఇందులో ఈ ప్లేస్ గురించి అలాగే నాయకర్ వ్యవస్థ గురించి క్లియర్ గా రాసి ఉందన్నమాట. చూసారు కదా ఎంత విశాలంగా ఉందో ఈ ప్లేస్. అలాగే ఇక్కడే మనకి నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. అదైతే కొంచెం పైకి ఎక్కాల్సి ఉంటుంది. చూసారు కదా ఇదేనండి నరసింహస్వామి టెంపుల్. ఇలా పైకి ఎక్కి మనం చూసి రావచ్చు అనమాట. ఎక్కడ కూడా మనకి విగ్రహాలు అనేవి ఉండవండి. ఎందుకంటే సుల్తానుల దాడిలో విగ్రహాలన్నీ ధ్వంసమయ్యాయి. సో అప్పటి నుంచి పూజలు పురస్కారాలు ఏమీ జరగట్లేదట. ఈ దారిలో ఏమేమి ఉంటాయో అన్ని కూడా ఈ మ్యాప్ లో చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడికి దగ్గరలోనే అచ్యుతరాయ టెంపుల్ కూడా ఉంటుందండి. కేవలం 200 మీటర్లు వెళ్తే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది వరాహస్వామి టెంపుల్ అనమాట. మనకి ఎక్కడ చూసినా అడుగడుగునా విష్ణు ఆలయాలు కనిపిస్తాయండి. చాలా తక్కువగా శివాలయాలు కనిపిస్తాయి అన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాము. ప్రతి ఆలయం కూడా చాలా అందమైన శిల్పాలతో చాలా బాగుంటుందండి. ప్రతిదీ చూడదగ్గ ఆలయం లాగే ఉంటుంది. ప్రతి ఆలయంలో కూడా మనకి విగ్రహాలు అనేవి ఉండవన్నమాట. అన్ని కూడా ధ్వంసమైపోయి ఉంటాయి. చాలా వరకు శిథిలమైపోయి ఉంటాయండి. చూసారు కదా ఇక్కడికి దగ్గరలోనే తుంగభద్ర నది ఉంటుంది. మనం నడిచేదంతా కూడా తుంగభద్ర నది ఒడ్డు అన్నమాట. ఇక్కడ చూసారా ఇదొక విష్ణు ఆలయం అన్నమాట. ఇది కూడా విష్ణు ఆలయమే. ఇక్కడ కూడా మనకి అన్ని కూడా శిథిలమైపోయి ఉంటాయండి. గర్భగుడిలో కూడా విగ్రహాలు ఉండవు. ఇక్కడ చూడండి ఇది వరకు ఉన్న విగ్రహానికి ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటుందన్నమాట గర్భగుడిలోకి వెళ్తే. ఇప్పుడు మరొక దేవాలయంలోకి వెళ్దాము. ఇది వచ్చేసి హస్తగిరి శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం అండి. ఇది కొంచెం పైకి ఎక్కాల్సి ఉంటుందన్నమాట. పైన మనకి దీపపు స్తంభాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడే మనకి మరొక పురాతనమైన రాములవారి ఆలయం కనిపిస్తుందండి. ఈ ఆలయంలో అయితే ప్రస్తుతం పూజలు జరుగుతున్నాయి. ఆలయంలో విగ్రహాలు చూసినట్లయితే చాలా పెద్దగా ఉంటాయన్నమాట. చాలా అందంగా ఉంటాయి. హంపి అనేది ఒకప్పటి కిష్కిందటండి. అంటే త్రేతాయుగంలో కిష్కిందే ఇప్పటి హంపి అన్నమాట. అందుకే ఇక్కడ ఎక్కువగా రాములవారి ఆలయాలు అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ గుడిలో మీరు చూస్తున్న విగ్రహాలు వచ్చేసి రాములవారు, సీతాదేవి అలాగే లక్ష్మణుడు విగ్రహాలు అన్నమాట. ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి కనిపించరు. ఆంజనేయ స్వామి గుడి వచ్చేసి ఈ గుడి వెనకాలే ఉందండి. అది కూడా చూపిస్తాను.
ఇదేనన్నమాట ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడి కూడా చాలా పురాతనమైనది. అలాగే ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. ఇలా స్ట్రైట్ గా దర్శనం చేసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి కనిపిస్తారు. అలాగే ఇలా పక్క నుంచి దర్శనం చేసుకున్నట్లయితే సీతాదేవి, రాముల వారు, లక్ష్మణుడు కనిపిస్తారండి. అలాగే ఇక్కడ తుంగభద్ర నది కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, కొండల మధ్యలో నది చాలా అందంగా ప్రవహిస్తూ ఉంటుంది. నదిలో ఇలాంటి తొట్లు అయితే ఉంటాయన్నమాట. ఈ తొట్లు వచ్చేసి ప్రయాణికుల్ని ఆ పక్క నుంచి ఈ పక్కకి దాటించడానికటండి. అలాగే మనకి అక్కడక్కడ ఇలాంటి గుహల లాంటి దారులు కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి చూడండి. దారిలో మనకి ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో స్టోన్ ఐటమ్, డెకరేటివ్ ఐటమ్స్ అక్కడే చెక్కి అమ్ముతూ ఉంటారండి. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయి. మొత్తానికైతే ఇలా నడుచుకుంటూ విరూపాక్ష టెంపుల్ కి చేరుకున్నాము. మనం ఇలా బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ ఉంటుందండి. అది తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే అందులో మనకి 1856లో హంపి ఎలా ఉండేదో తెలుస్తుందన్నమాట. 1856 ఫొటోస్, అలాగే 1981 ఫొటోస్, అలాగే 2004 ఫొటోస్ కూడా ఉంటాయి. మీకు వీలైతే టైం కుదిరితే చూడండి. ఇప్పుడైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ తో విరూపాక్ష టెంపుల్ ని చూసేద్దాము. ఈ విరూపాక్ష టెంపుల్ ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలకి నిలయం అన్నమాట. లోపల వీడియో చాలా అద్భుతంగా ఉంటుందండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ విరూపాక్ష టెంపుల్ ని నేను పిన్ టు పిన్ అన్ని డీటెయిల్డ్ గా చూపిస్తాను. అలాగే ఈ విరూపాక్ష టెంపుల్ యొక్క చరిత్ర, ప్రత్యేకతలు, రహస్యాలు అన్ని కూడా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మేమైతే విఠల టెంపుల్ ని చూసిన తర్వాత నడుచుకుంటూ విరూపాక్ష టెంపుల్ కి అయితే వచ్చాం కదా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మండపాల నుంచి అయితే బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ ఉంటుందండి. ఇందులో 1856లో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ అయిన అలెగ్జాండర్ గ్రీన్ లా తీసిన ఫొటోస్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓల్డ్ హంపి ఎలా ఉందో కూడా ఇందులో మనకి తెలుస్తుంది. ఇక్కడే మనకి దగ్గరలో ఏకశిలా నంది ఉంటుంది. ఏకశిలపై నందిని చెక్కారండి. చాలా పెద్దగా ఉంటుంది నంది. ఇది విరూపాక్ష గుడికి స్ట్రైట్ గా ఉంటుంది.
స్ట్రైట్ పొజిషన్లో ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడే లెఫ్ట్ సైడ్లో మనకి మాతంగి పర్వతం ఉంటుంది. మాతంగి పర్వతం వ్యూ పాయింట్ చాలా బాగుంటుందంటండి. మాకైతే టైం సరిపోక వెళ్ళలేదన్నమాట. ఇప్పుడైతే నంది దగ్గరికి అయితే వెళదాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ మండపాలన్నీ కూడా ఒకప్పుడు వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, ముత్యాలు అన్నీ అమ్మే బజార్ అటండి. దీన్ని విరూపాక్ష బజార్ అని కూడా అంటారు. హంపీలో ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ పూర్వం అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలని, మణుల్ని, ముత్యాలని, రత్నాలని అన్నింటినీ కూడా రాసులుగా పోసి లీటర్ల లెక్కను అమ్మేవారట. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఎంత సంపద ఇక్కడ ఉండేదో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏకశిల నంది మండపం అండి. ఇక్కడ ఏకశిలపై నందిని చెక్కారన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది నంది. ఈ నందిని చూడండి విరూపాక్షుని చూస్తున్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు ఈ నందిని చుట్టూ తిరిగి చూద్దాము ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఈ నంది మండపం ఎదురుగా మనకి గుడి యొక్క గోపురం కనిపిస్తుంది. తూర్పు ద్వారం గోపురం కనిపిస్తుంది. ఆ గోపురం దగ్గర నుంచి ఈ నంది వరకు ఉన్నదే విరూపాక్ష బజార్ అటండి. ఈ విరూపాక్ష బజార్లోనే వజ్రాలని అన్ని కూడా రాసులు పోసి అమ్మేవారట. ఇలా మనం బయటకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి అచ్యుతరాయ టెంపుల్కి వెళ్లే దారి అన్నమాట. ఇలా మనం అచ్యుతరాయ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చటండి. మేమైతే డైరెక్ట్గా విరూపాక్ష టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలా మనం టెంపుల్కి వెళ్లే దారిలో అక్కడక్కడ మండపాలు కనిపిస్తాయండి. ఇవన్నీ కూడా విరూపాక్ష బజార్ అన్నమాట. విరూపాక్ష బజార్లో షాప్స్ అన్నమాట ఒకప్పుడు. ఈ రోడ్డు చూస్తున్నారు కదా చాలా వెడల్పుగా ఉంటుందండి. ఆ రోజుల్లో కూడా ఇంతే వెడల్పు ఉండేదట. అటువైపు ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి మండపాల నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలోని షాప్స్ అటండి. ఇందులోనే వజ్రాలని, వైఢూర్యాలని, రత్నాలని, ముత్యాలని ఇలా రాసులుగా పోసి అమ్మేవారట. హంపీలోని అన్ని గుళ్ళని ధ్వంసం చేసిన సుల్తానులు విరూపాక్ష గుడిని మాత్రం అసలు టచ్ చేయలేదన్నమాట. ఇక్కడ శివుడు పరమశివుడే విరూపాక్షునిగా ఉగ్ర రూపంలో మనకి దర్శనమిస్తారన్నమాట. ఈ విరూపాక్షుని గుడి 7వ శతాబ్దం కాలం నాటిదటండి. అంటే శ్రీకృష్ణదేవరాయల కంటే 700 సంవత్సరాలు ముందు నుంచే ఈ గుడి ఉందట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది విరూపాక్షుని ఆలయ రథం. ఈ రథం పైనే ప్రత్యేక సందర్భాలలో అంటే పండుగలు, కళ్యాణాలు, ఉత్సవాల టైంలో విరూపాక్షుని ఇందులో ఉంచి ఊరేగిస్తారు. అంతేకాదు ఈ ఆలయ రథం కూడా చాలా పురాతనమైనది. ఈ రథం పైన చెక్కిన శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. విరూపాక్ష ఆలయం చాలా పురాతనమైనది. ఇది 7వ శతాబ్దానికి చెందినది. ఈ ప్రధాన దేవాలయానికి చాళుక్యులు, హోయల్సల పరిపాలనా టైంలో మంచి మంచి నిర్మాణాలను అయితే కట్టారట. తరువాత అవి పాడవడంతో తరువాత విజయనగరపు రాజులు అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా కొన్ని నిర్మాణాలని చేశారని ఇక్కడ శిలాశాసనాలు అయితే చెప్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనన్నమాట ఆలయం యొక్క ప్రధాన ద్వారం, తూర్పు గోపురం. ఇది 11 అంతస్తుల నిర్మాణం అన్నమాట. దీనిలో నుంచి లోపలికి వచ్చిన తర్వాత చాలా ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది. పూర్వం ఇందులో రాజులు సమావేశాలని, సభలని నిర్వహించేవారట. అలాగే దూరం నుంచి వచ్చిన భక్తులు ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారట పూర్వం. ఇప్పుడైతే 2వ గోపురం లోపలికి అయితే వెళదాము. ఇక్కడ చూడండి మధ్యలో మనకి మరొక నంది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు భక్తుల యొక్క విశ్రాంతి గదులు, అలాగే ఆలయం యొక్క ప్రధాన కార్యాలయాన్ని. ఇలా మనమైతే 2వ గోపురంలోంచి లోపలికి వెళ్ళాలి. 2వ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారట. ఇది ప్రధాన గోపురం కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది.
దీనిని రాయల గోపురం అంటారు. ఈ గోపురంలోంచి లోపలికి వచ్చిన తర్వాత మనకైతే ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. అలాగే ఈ పక్కన మండపాలు కూడా కనిపిస్తాయి. ఈ పక్కన మండపంలోంచి మనమైతే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఉండదటండి. ఎందుకంటే శివుడు ఇక్కడ ఉగ్ర రూపంలో ఉంటారు. సో ఎదురుగా వెళ్ళి మనం దర్శనం చేసుకోకూడదు. ఇలా పక్క నుంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అట. అలాగే మనకి దారి కూడా పక్క నుంచే ఉంటుందన్నమాట ఈ మండపంలోంచి. ఈ మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారట. ఈ మండపంలోని స్తంభాలన్నీ కూడా చాలా శిల్పకళతో చాలా అందంగా ఉంటాయి. ఇలా మనం ఈ మండపం గుండా వెళ్ళి గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఈ విరూపాక్ష గుడికి చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. అందులో మొదటిది విరూపాక్ష గుడిలోని వంటగదిలోకి తుంగభద్రా నదిలోని ఒక పాయ వచ్చి మళ్ళీ తిరిగి ఆ పాయ వెనక వైపు నుంచి మళ్ళీ తుంగభద్రా నదిలో కలిసిపోతుందట. ఈ విరూపాక్ష గుడిలోని దేవీ దేవుళ్ళకి ఎప్పుడూ కూడా ఆటంకాలు లేకుండా నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది 7వ శతాబ్దం నుంచి కంటిన్యూస్గా జరుగుతుందటండి. అసలు చరిత్ర ప్రకారం ఇక్కడ విరూపాక్షుడు ఎలా వెలిసాడో తెలుసుకుందాము. పూర్వం తుంగభద్రా నదిని పంపా నది అని పిలిచేవారట. ఇక్కడే పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసి ఆయన్ని కళ్యాణం చేసుకున్నారట. అందుకే ఇక్కడ స్వామివారు విరూపాక్షునిగా అలాగే అమ్మవారు పంపాదేవిగా మనకి దర్శనమిస్తారు. స్వామివారికి శ్రీకృష్ణదేవరాయలు నవరత్న ఖచిత వజ్ర వైఢూర్యాలతో ఒక కిరీటాన్ని తయారు చేయించారు. ఆ కిరీటం ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనంలో ఉందండి. ఈ కిరీటాన్ని స్వామివారికి పండుగలప్పుడు అలాగే కళ్యాణాలప్పుడు బయటకు తీసి ధరింపచేస్తారు. ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది కదా ఆ మండపంలో ప్రపంచంలో ఏ శివాలయంలో లేని విధంగా 3 తలలతో నంది మనకి దర్శనమిస్తారు. ఇలా మనం ఈ మండపం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదేనన్నమాట గర్భగుడి యొక్క ప్రధాన ద్వారం. ఈ ద్వారం పైన మనం చూసినట్లయితే పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఈ పెయింటింగ్స్ వచ్చేసి 15వ శతాబ్దానికి చెందిన పెయింటింగ్స్ అన్నమాట. అన్నీ కూడా న్యాచురల్ కలర్స్తో వేశారు. ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి అన్నమాట. ఇప్పటికీ మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి చూడండి ప్రధాన గోపురం అలాగే రాయలవారి గోపురం. ఈ మండపాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చాలా మంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. గర్భగుడిలోకి ఫొటోస్ అనుమతి లేదు. సో లోపలైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయకూడదు అన్నమాట. మేమైతే స్వామివారిని దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాము. ఇక్కడ ఇమేజ్లో ఉన్నట్టు మనకి స్వామివారు దర్శనమిస్తారన్నమాట. ఇక్కడ ఇంకొక విశేషమైన వింత ఏమిటి అంటే ఉగాది సమయంలో వచ్చే పాడ్యం నాడు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడతాయట. ఇలా స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే మనకి పక్కన చండీశ్వరుని ఆలయం కనిపిస్తుంది. ఈ చండీశ్వరుని ఆలయంలోకి వెళ్ళి ఆయనకు కూడా నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళామన్నమాట. ఇదే చండీశ్వరుని ఆలయం. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి రంగనాథ స్వామి వారి ఆలయం. ఇక్కడ కూడా నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళి పంపాదేవిని కూడా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ పార్వతీదేవినే పంపాదేవి అని పిలుస్తారన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి పంపాదేవి యొక్క ఆలయం. పంపాదేవిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మనకి పక్కనే లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది. అక్కడ చాలా మంది దీపారాధన చేసుకుంటున్నారు. అక్కడ కూడా నమస్కారం చేసుకుని భువనేశ్వరి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకోవాలన్నమాట. ఈ పక్కనే మనకి గలగూజి మాధవస్వామి ఆలయం ఉంటుంది. ఇది పాతాళంలోకి ఉంటుంది. మెట్లు దిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది. అంటే 7వ శతాబ్దానికి ముందే ఉందటండి. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకు రావాల్సి ఉంటుంది. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మండపంలో చూడండి విజయనగర రాజుల రాజముద్ర మనకి కనిపిస్తుంది. ఈ గోడ మీద మనం విజయనగర రాజుల యొక్క రాజముద్ర అలాగే వాళ్ళు పరిపాలించిన ప్లేసెస్ అంతా కూడా ఇక్కడ చూడవచ్చు.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ దారి గుండా మనం పైకి వెళ్ళినట్లయితే అసలైన వింత కనిపిస్తుందండి. అదేంటి అంటే ఇప్పటి వరకు కూడా ప్రపంచ మేధావులే దీన్ని చూసి ఆశ్చర్యపోయారట. అంటే ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉందా అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయారట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది గుడి గోపురం యొక్క నీడ అన్నమాట. ఈ నీడ మీకు చూసినట్లయితే తిరగవేసి కనిపిస్తుంది, అంటే రివర్స్ సైడ్లో కనిపిస్తుంది అన్నమాట. ఈ నీడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే ఎండ ఉన్నంత వరకు మాత్రమే మనకి కనిపిస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీడ నల్లగా కనిపిస్తుంది. అలాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇది కొంచెం ఎల్లో షేడ్లో కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మేమైతే మధ్యాహ్నం వెళ్ళాము, అంటే 2 to 3 మధ్యలో వెళ్ళామన్నమాట. ఈ టైంలో నీడ అయితే ఇలా ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ 7 అడుగుల ఎత్తులో ఇలా చిన్న రంధ్రం అయితే ఉంది. ఈ రంధ్రం గుండా మనకి సూర్యుడి కిరణాలు వచ్చి ఈ నీడ ఏర్పడుతుంది. మనం తెల్లటి గుడ్డ పెట్టినా కూడా అక్కడ అలాగే రివర్స్లో నీడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు గైడ్ మాటల్లోనే వినండి, ఇదంతా కూడా ఫోటోగ్రఫీ టెక్నాలజీ అంట. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ వాడేవారట మన వాళ్ళు. ఇక్కడి గైడ్ మాటల్లోనే దీని గురించి వినండి. అది ఇది లెన్స్ లాగా, ఆ కెమెరా ఆ హోల్ కెమెరా లాగా, దాని వెనక ఉంటున్న రెప్లికా ఆ ఒక మ్యాజిక్ ఏంటంటే, ఇప్పుడు మషినరీతో ఫోటోగ్రఫీ చేస్తున్నాం. అప్పుడు సైన్స్ అంటే సూర్య నీడ పట్టి దాని షాడోని ఇలా రివర్స్ చూపించారు. అంటే అది 165 feet అయిపోయింది కదా సార్. మేము నిలబడిన చోటు నుంచి ఇది 10 feet ఉంది కదా. 165 minus 10 1.5 100 meter డిస్టెన్స్ ఉందని చెప్పాను. ఈ గోపురం నుంచి ఈ హోల్ దాకా 100 meter డిస్టెన్స్ అటు నుంచి ఇక్కడ దాకా వచ్చేదాకా వర్టికల్ 0 అవుతుంది. ఈ ఒక హోల్ క్యాప్చర్ 1.5 ఉంది. ఆ 1.5 నీడ ఈ సీలింగ్ నుంచి ఇక్కడ రివర్స్ అవుతుంది. ఇది లెన్స్. ఈ సీలింగ్ ఇది ఏమైనా లేదుంటే ఆ గోపురం మీద స్ట్రైట్ కనపడేది. సో ఇది పిన్ హోల్ కెమెరా టెక్నాలజీ. సూర్య లేదంటే నీడ రాదు. ఇలా ఇవన్నీ చూసుకుని బయటకు వచ్చామన్నమాట. ఇక్కడే గుడిలోనే అన్నదానం చేస్తున్నారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనన్నమాట అన్నదాన సత్రం. మేమైతే ఇక్కడ భోజనాలు చేసి బయటికి వచ్చాము. ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి ఎదురుగా కోనేరు కనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఈ కోనేరు కూడా చాలా పురాతనమైనది. ఇక్కడ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఈ కోనేరులో పండగలప్పుడు, ఉత్సవాల టైంలో, కళ్యాణం టైంలలో స్వామివారిని హంసవాహనంపై ఊరేగిస్తారట. ఇక్కడ మనం ఎక్కడ చూసినా చిన్న చిన్న ఉపాలయాలను అయితే చూడవచ్చండి. ఇదేనన్నమాట కోనేరు. చాలా పెద్దగా ఉంటుంది. ఈ కోనేరులో మనం చేపల్ని అలాగే తాబేళ్లని కూడా చూడవచ్చు. ఇది వరకు అయితే చేపలకి ఫీడింగ్ చేసేవారట, ఇప్పుడైతే నో ఎంట్రీ. హంపి మొత్తాన్ని అలాగే హంపి చుట్టుపక్కల దేవాలయాల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించిందండి. ఈ కోనేరును చూసిన తర్వాత పక్క నుంచి వెళ్ళినట్లయితే మనకి తుంగభద్ర నది కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, అదేనన్నమాట అండి. చాలా బాగుంటుంది. తుంగభద్ర నదిలో కూడా మనం అక్కడక్కడ మండపాలని అలాగే కట్టడాన్ని కూడా చూడవచ్చు.
చూసారు కదా, ఇలా విరూపాక్ష టెంపుల్ని మొత్తం చూసిన తర్వాత ఇప్పుడైతే మేమైతే కడలేకలు గణేష ఆలయానికి బయలుదేరాము. ఇదైతే నడవలసిన పని లేదండి, రోడ్డు పక్కనే ఉంటుంది, మన వెహికల్స్ మీద వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక మిగతా ప్లేసెస్ అన్నీ కూడా నడవలసిన పని లేదు, వెహికల్ మీద మనం వెళ్ళొచ్చు. టెంపుల్ ముందే ఆగుతుంది వెహికల్ అనేది. కడలేకలు గణేష ఆలయాన్ని చూద్దాము. ఇది విరూపాక్ష టెంపుల్ కి దగ్గరలోనే ఉంటుంది, అంటే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట. ఈ గణేశుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కడలేకలు గణేష ఆలయానికి వెళ్లే దారిలో మనకి ఇలా మండపాలు కనిపిస్తాయి అన్నమాట. కడలేకలు అనేది కన్నడ పదం, ఇది తెలుగులో శనగలు అని అర్థం అన్నమాట. అదేనండి బెంగాల్ గ్రామ్. ఇక్కడ గణేశుడు శనగ రూపంలో 15 అడుగుల ఎత్తులో ఏకశిలతో చెక్కిన విగ్రహం అన్నమాట. అందుకే ఈ గణేశుని కడలేకలు గణేశ అని పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్నది కదా ఎత్తైన మండపం, ఈ మండపంలోనే స్వామివారి కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యపు రాజులే నిర్మించారు. ప్రతిరోజు ఈ ఆలయంలోకి వచ్చి రాజకుటుంబీకులు పూజలు చేసేవారట, ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడికి మనకి దగ్గరలోనే విరూపాక్ష గుడి ఆలయం గోపురం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనన్నమాట విరూపాక్ష ఆలయం యొక్క గోపురం. ఇలా మనం మండపంలోకి వచ్చినట్లయితే 15 అడుగుల ఎత్తులో స్వామివారు కనిపిస్తారన్నమాట. ఇది ఏకశిలపై చెక్కిన విగ్రహం అండి. విగ్రహాన్ని సుల్తానులు మిగతా ఆలయాల్ని ఎలా ధ్వంసం చేశారో అలాగే ధ్వంసం చేశారన్నమాట. అప్పటి నుంచి ఇక్కడైతే పూజలు జరగట్లేదు. హిందూ సాంప్రదాయ ప్రకారం విరిగిన విగ్రహాలని పూజించకూడదు కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విగ్రహం యొక్క కడుపు భాగం, అదే పొట్ట భాగం విరిగిపోయి ఉంటుందన్నమాట. అలాగే తొండం వైపు కూడా మనకి చెక్కినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్లి విగ్రహాన్ని చుట్టూ చూద్దామా. విగ్రహానికి ఉన్న పొట్ట భాగం, అదే విరిగిపోయిన భాగాన్ని గుడి ముందే మనకి పెట్టి ఉంచారనమాట. ఈ మండపం ముందే మనకి కనిపిస్తుంది. ఈ కడలేకలు గణేశుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రాతి విగ్రహం అన్నమాట. ఏకశిలపై 15 అడుగుల ఎత్తు ఉంటుంది ఈ విగ్రహం. ఈ విగ్రహాన్ని చుట్టూ చూసినట్లయితే చాలా డీటెయిల్డ్ గా ఉంటుందండి. అంతా కూడా ఏకశిలపై చాలా డీటెయిల్డ్ గా చెక్కారన్నమాట. ఈ కడలేకలు గణేష ఆలయానికి దగ్గరలోనే సాసివేకాలు అనే గణేష ఆలయం ఉంటుంది. ఈ ఆలయం కూడా మండపంలో ఉంటుంది. ఆలయం అంటే ఆలయంలా ఏమీ ఉండదండి, మండపంలో వినాయకుడి విగ్రహం ఉంటుందన్నమాట. ఇది 9 అడుగులు ఉంటుంది. పార్వతీదేవి ఒడిలో కూర్చున్నట్టు వినాయకుడు కనిపిస్తారన్నమాట. సాసివేకాలు అంటే కన్నడ పదం అన్నమాట. మనకి తెలుగులో ఆవాలు, ఆవాల రూపంలో ఆ గణేశుడు అయితే ఉంటారు. ఈ గణేశుడైతే శనగ ఆకారంలో కనిపిస్తారన్నమాట కూర్చుని. ఇలా కడలేకలు గణేశుని చూసిన తర్వాత ఇప్పుడైతే నరసింహస్వామిని, అదేనండి ఉగ్ర నరసింహస్వామిని, అలాగే బదవీలింగాన్ని చూసేద్దాము. నరసింహస్వామిని అలాగే బదవీలింగాన్ని చూసేద్దాము. ఈ రెండు కూడా హంపీకి ఐకాన్స్ అన్నమాట. ఈ రెండు ఒకే చోట ఉంటాయి. విరూపాక్ష టెంపుల్ నుంచి వచ్చే దారిలోనే ఇవి ఉంటాయి, అంటే మెయిన్ రోడ్డు పక్కనే ఉంటాయి అన్నమాట. కృష్ణా టెంపుల్ ఇవి కొంచెం దగ్గరలోనే ఉంటాయి. ముందుగా మనం వినాయక మండపాన్ని చూసాం కదా, కడలేకలు వినాయకుడిని. ఆ వినాయకుడిని చూసిన తర్వాత అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి ఉగ్ర రూపంలో కనిపిస్తారన్నమాట. కొంతమంది అయితే ఇది యోగ నరసింహస్వామి అని పిలుస్తారు. ఈ విగ్రహం ఏకశిలతో చెక్కబడిన 22 అడుగులు ఎత్తుగల నరసింహస్వామి విగ్రహం అన్నమాట. దీనిని 1528లో శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు. శేషనాగపీఠంపై స్వామివారు కూర్చున్నట్టు ఉంటారన్నమాట. చతుర్భుజాలు ఉంటాయి. లక్ష్మీదేవి కూడా ఆయన ఒడిలో కూర్చున్నట్టు ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారి భుజం పైన లక్ష్మీదేవి యొక్క
చేయి కనిపిస్తుందన్నమాట. 1565లో హంపి మొత్తాన్ని ధ్వంసం చేసిన సుల్తానులు ఈ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. దీనికి గోపురం కూడా ఉండేదట. ఈ గోపురాన్ని కూడా కూల్చివేశారు. ఇక్కడ విరిగిపోయిన లక్ష్మీదేవి విగ్రహాన్ని కమలాపూర్ మ్యూజియంలో అయితే పెట్టారట. ఇక్కడ మీరు చూసినట్లయితే శాసనాన్ని కూడా చూడవచ్చు. ఈ శాసనం వచ్చేసి ఓల్డ్ తెలుగు, ఓల్డ్ కన్నడలో ఉంటుందన్నమాట. ఈ విగ్రహం పాడవడంతో ఇక్కడ పూజలు అయితే ఏమీ జరగట్లేదు. ఇప్పుడైతే బదవి లింగాన్ని చూద్దాము. ఈ పదవి అంటే కన్నడ పదం, దీనిని తెలుగులో పేద మహిళ అని అర్థం అన్నమాట. ఈ లింగాన్ని ఒక పేద మహిళ విరాళాలు సేకరించి కట్టించిందట. ఈ లింగం 10 అడుగుల ఎత్తు ఉన్న ఏకశిలా లింగం అన్నమాట. ఈ గుడికి కూడా పైకప్పు ఉండేది. సుల్తానుల దాడిలో ఆ పైకప్పు అయితే పడవైంది, కానీ లింగాన్ని అయితే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. పైకప్పు లేకపోయినా సరే డైరెక్ట్ గా సూర్యకిరణాలు శివలింగంపై పడడంతో మరింత ప్రకాశవంతంగా తయారైంది శివలింగం. 1565లో దాడులు జరిగినప్పటి నుంచి ఇక్కడ పూజలైతే ఏమీ జరగలేదన్నమాట. కానీ 1980లో కేఎన్ కృష్ణభట్ అనే ఆయన డైలీ ఇక్కడికి వచ్చి పూజలు చేసేవారట. ఇక్కడైతే పైకప్పు లేకపోవడంతో అంటే పాక్షికంగా ధ్వంసమైంది కదా, సో దానికోసం విశేష పూజలు అయితే ఏమీ జరగవట. డైలీ పూజ అభిషేకం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ శివలింగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే శివలింగం పైన 3 కన్నులు కనిపిస్తాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్. నరసింహస్వామిని అలాగే బడవి లింగాన్ని ఇప్పుడైతే మనం శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళిపోదాము. ఇది కూడా మనకి రోడ్డు పక్కనే ఉంటుంది, వెహికల్ మీద వెళ్ళొచ్చు. హంపీలో చూడవలసిన ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసెస్ లో ఇది ఒకటి. ముందుగా మనమైతే విఠలా టెంపుల్ ని చూసాం కదా. పార్ట్ 1లో విఠలా టెంపుల్, పార్ట్ 2లో విఠలా టెంపుల్ నుంచి విరూపాక్ష టెంపుల్ కి వెళ్లే దారి, అలాగే పార్ట్ 3లో విరూపాక్ష టెంపుల్, పార్ట్ 4లో కడలేకలు గణేష, పార్ట్ 5లో నరసింహస్వామి అలాగే బదవిలింగాన్ని చూసాం కదా. ఇంకా ఎవరైనా చూడలేనట్లయితే పైన ఐకార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. అన్ని కూడా చాలా మంచి వీడియోస్ అన్నమాట. ఇప్పుడైతే శ్రీకృష్ణ ఆలయాన్ని చూసేద్దాము. ఈ శ్రీకృష్ణ ఆలయం హంపి మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. ప్రధాన గోపురం శిథిలమైపోయి ఉంటుంది. మనమైతే ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. గోపురం పక్కనే మనకి దశావతారాలు కనిపిస్తాయి. ఇది శ్రీకృష్ణ ఆలయం కాబట్టి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అయితే మనకి ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఈ శ్రీకృష్ణ ఆలయాన్ని 1513లో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. 1565లో ఈ ఆలయాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి అన్నమాట. తల్లికోట యుద్ధం తర్వాత ఇవన్నీ దాడులకు గురయ్యాయి. ఇలా మనకి ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు ధ్వంసం కావడంతో ఇక్కడ పూజలైతే ఏమీ జరగట్లేదు. ఇలా మనం తూర్పు గోపురం ద్వారా లోపలికి ప్రవేశించిన తర్వాత ముందుగా మనకైతే ధ్వజస్తంభ పీఠం కనిపిస్తుంది. అలాగే యజ్ఞపీఠం, ఆంజనేయ స్వామి కూడా మనకి ఇక్కడ కనిపిస్తారన్నమాట. ముందుగా మనకి వచ్చేది రంగనాయక మండపం. ఈ మండపం అంతా కూడా మనకి చాలా బాగుంటుందండి. చాలా మంచి శిల్పకళతో ఉంటుంది. ఇక్కడ స్తంభాలపై అన్ని కూడా శ్రీకృష్ణ లీలలు అన్ని చెక్కబడ్డాయి అన్నమాట. విష్ణుమూర్తి యొక్క అవతారాలు అలాగే శ్రీకృష్ణుడి యొక్క లీలలు అన్నీ ఇక్కడ చూడవచ్చు శిల్పాల రూపంలో. ఈ గుడిని మొత్తాన్ని డీటెయిల్డ్గా చూపిస్తాను. అలాగే ఈ గుడికి ఎదురుగా శ్రీకృష్ణ బజార్ కూడా ఉంటుంది. ఈ శ్రీకృష్ణ బజార్లో గోల్డ్ అలాగే స్పైసెస్ మార్కెట్ అట. హంపీలో మనం ఒక్కొక్క ప్రధానమైన గుడి దగ్గర ఒక్కొక్క మార్కెట్ని చూడవచ్చు. మనం విఠలా టెంపుల్ దగ్గర గుర్రాల మార్కెట్ని చూసాము. అలాగే విరూపాక్ష టెంపుల్ దగ్గర వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు మార్కెట్ని చూసాము. ఇది శ్రీకృష్ణ మార్కెట్ అన్నమాట. ఇది గోల్డ్ మార్కెట్ అట. అది కూడా మనం వీడియో లాస్ట్లో చూద్దాము. గర్భగుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. ఇలా ఈ పక్కకి వెళ్ళినట్లయితే పక్కనే శిలాశాసనం కూడా కనిపిస్తుంది. ఈ శిలాశాసనంలో ఓల్డ్ కన్నడలో శ్రీకృష్ణదేవరాయల వారు ఉదయగిరి అదే ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలోని తూర్పు రాజ్యాన్ని ఎలా జయించారు అనేది ఈ శిలాశాసనంపై ఉంటుంది. అసలు శ్రీకృష్ణదేవరాయల వారు ఈ గుడిని ఎందుకు నిర్మించారో తెలుసుకుందాము. ఉదయగిరి అదే ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలోని తూర్పు రాజ్యం అన్నమాట. ఈ తూర్పు రాజ్యంపై దండెత్తి శ్రీకృష్ణదేవరాయల వారు ఆ రాజ్యాన్ని గెలిచారు. దానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ గుడిలో కూడా దేవుడి విగ్రహాలు అయితే ఏమీ ఉండవు. శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని గెలిచిన తర్వాత ఆ ఉదయగిరి రాజైన గణపతిరాయ కుమార్తెను అదే తిరుమలాదేవిని ఆయన వివాహం చేసుకుని తీసుకొచ్చారన్నమాట. ఆ గెలుపుకు గుర్తుగానే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం అంతా కూడా హిందూ వాస్తు శాస్త్ర ప్రకారం నిర్మించబడింది.
ఈ ఆలయంలోని మూల విరాట్టు బాలకృష్ణుడు, అంటే కృష్ణుడు చిన్నప్పుడు అన్నమాట. ఈ కృష్ణుడు విగ్రహం ధ్వంసమైపోవడంతో దీనిని చెన్నై మ్యూజియంలో ఉంచారు. మీకు ఈ పక్కన లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అదేనన్నమాట బాలకృష్ణుడి విగ్రహం. ఇప్పుడైతే గర్భగుడిలోకి అయితే వెళదాము. ఈ మండపం అంతా చూసినట్లయితే అడుగడుగున మనకి చాలా మంచి శిల్పకళతో కనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో డైలీ ఆయన ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునేవారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి గర్భగుడి. ఇందులోనే ఇలా బాలకృష్ణుల వారు విగ్రహం ఉండేది. ఇప్పుడు ఈ విగ్రహం చెన్నై మ్యూజియంలో ఉంది. ఈ పక్కన రుక్మిదేవి, అలాగే మరోవైపు సత్యభామ ఉండేవారన్నమాట. ఈ ఆలయాన్ని మొత్తం మీకు చూపిస్తాను, అంటే 4 వైపులా, అలాగే 4 వైపులా ఉన్న చిన్న చిన్న ఆలయాలను కూడా చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రుక్మిణీదేవి ఆలయం అన్నమాట. లోపలైతే విగ్రహం లేదు. ఇది ఆలయం యొక్క బ్యాక్ సైడ్. ఈ ఆలయం బ్యాక్ సైడ్ గోడల మీద మనం చాలా అందమైన విగ్రహాలను అయితే చూడొచ్చు. ఈ ఆలయం 4 వైపులా మనకి ఇలా మండపాలు కనిపిస్తాయి. అలాగే 4 వైపులా కూడా ద్వారాలు ఉంటాయి, కానీ శిథిలమైపోయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనన్నమాట శ్రీకృష్ణ బజార్. ఇది ఆలయానికి ఎదురుగానే ఉంటుంది, రోడ్డుకి ఆపోజిట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇది తవ్వకాల్లో బయటపడింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్తంభాల వంటి నిర్మాణం అంతా కూడా ఒకప్పుడు షాప్స్ అన్నమాట. ఈ షాప్స్ లో బంగారం అలాగే స్పైసెస్ కూడా అమ్మేవారట. మనం ఈ బజార్లు చూసుకున్నట్లయితే ప్రతి బజార్ కూడా చాలా వెడల్పుగా ఉంటాయి అన్నమాట. అటువైపు ఇటువైపు షాప్స్ కి మధ్య చాలా వెడల్పు గ్యాప్ ఉంటుంది. అలాగే ఇక్కడికి దగ్గరలోనే స్వామివారి పుష్కరిణి కూడా ఉంటుంది. సరే కదా ఫ్రెండ్స్, డీటెయిల్డ్ గా శ్రీకృష్ణ ఆలయాన్ని అలాగే శ్రీకృష్ణ బజార్ ని
శ్రీకృష్ణ టెంపుల్ని చూసిన తర్వాత మేము జనన ఎన్క్లోజర్కి వెళ్ళాము. ఈ జనన ఎన్క్లోజర్ ఎంట్రన్స్లో మనకి చిన్న మ్యూజియం లాంటిది ఒకటి కనిపిస్తుంది. అది కూడా ఇక్కడ హంపీలో చుట్టుపక్కల దొరికిన విగ్రహాల్ని, అదే విరిగిపోయిన విగ్రహాల్ని, కొన్ని హంపీ తవ్వకాల్లో బయటపడిన అతి పురాతనమైన విగ్రహాల్ని కొన్నింటిని ఇక్కడైతే చిన్న మ్యూజియంలో ఏర్పాటు చేశారనమాట. ఇది కూడా మనం చూడవచ్చు. ఇది జనన ఎన్క్లోజర్కి ఎంట్రన్స్లోనే ఉంటుందండి. ఆ విగ్రహాల్ని మీరు కూడా చూసేయండి. ఎన్క్లోజర్లోకి టికెట్ చూపించి లోపలికైతే వచ్చాము. లోటస్ మహల్, ఎలిఫెంట్స్ స్టేబుల్, వాచ్ టవర్ ఉన్న చోటికి వచ్చాము. దానికంటే ముందుగా ఇక్కడ ఒక చిన్న మ్యూజియం ఉందన్నమాట. మ్యూజియం అంటే ఆ కాలంలో, అంటే విజయనగర సామ్రాజ్యపు కాలంలో ప్రజలు వాడిన వస్తువులన్నీ ఇక్కడ మ్యూజియంలా పెట్టారు. ఇవన్నీ కూడా హంపి చుట్టుపక్కల ప్రాంతాల్లో తవ్విన తవ్వకాలలో బయటపడిన వస్తువులు. ఇక్కడ లోపలికి రావడానికి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది. అదే మనం విఠల టెంపుల్ దగ్గర తీసుకున్న టికెట్ ఇక్కడ కూడా పనిచేస్తుంది అన్నమాట. మనకి వన్స్ ఒకసారి టికెట్ తీసుకున్నట్లయితే ఈ టికెట్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. అది కూడా మనకి విఠల టెంపుల్ దగ్గర ఈ ప్లేస్ లో, అలాగే కమలాపూర్ మ్యూజియం దగ్గర అయితే ఈ టికెట్ పనిచేస్తుంది. ఇక్కడ మనం ఎంట్రన్స్ లో టికెట్ పంచింగ్ వేయించుకున్న తర్వాత లోపలికి వచ్చి మ్యూజియం చూసి, అలాగే తర్వాత లోటస్ మహల్, ఎలిఫెంట్స్ స్టేబుల్, వాచ్ టవర్ అన్ని కూడా ఇక్కడే చూడవచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. మిగతా అన్ని ప్లేసెస్ ఫ్రీగానే చూడొచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మ్యూజియాన్ని చూద్దాము. ఇక్కడ మనకి ప్రతి ఐటమ్ దగ్గర దాని యొక్క డీటెయిల్స్ అన్ని రాసి ఉంటాయి. ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీరు చూడండి, పూర్వం ఇక్కడ వంటకు వాడిన పాత్రలన్నీ చూడవచ్చు.
చూసినట్లయితే మనకి పూజా సామాగ్రి అంతా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ రింగ్స్ వచ్చేసి సైనికులు అవి వాడేవారట. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వస్తువులన్నీ. ఇప్పుడైతే మనం జనన ఎంక్లోజర్లోని మిగతా ప్లేసెస్ అన్నీ కూడా చూసేద్దాము. చూద్దాము. ఈ ఎన్క్లోజర్ లో మనకి లోటస్ మహల్, అదేనండి చిత్రాంగి మహల్, అలాగే ఎలిఫెంట్స్ స్టేబుల్, వాచ్ టవర్స్, అలాగే క్వీన్స్ ప్యాలెస్ బేస్మెంట్స్ ని కూడా చూద్దాము. ఈ జనన ఎన్క్లోజర్ లోకి రావడానికి టికెట్ ఉండాలి. ఈ టికెట్ ని మేము విఠలా టెంపుల్ లో తీసుకున్నాం కదా, ఆ టికెట్ ఇక్కడ పనిచేస్తుంది అనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. అదే ఫారినర్స్ కి అయితే 600 రూపీస్. ఇందులోకి మనం టికెట్ మీద పంచింగ్ వేయించుకుని లోపలికి రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అయితే మ్యూజియం ఉంటుంది. అందులో హంపీలో దొరికిన వస్తువులు అయితే ఉంటాయన్నమాట. అంటే ఆ కాలంలో ప్రజలు వాడిన వస్తువులు ఉంటాయి. అది చూసి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, ఇది క్వీన్స్ ప్యాలెస్ బేస్మెంట్ అన్నమాట. శ్రీకృష్ణదేవరాయలకి 2 భార్యలు ఉండేవారు కదా, తిరుమలాదేవి చిన్నాదేవి అని. అందులో ఒక రాణిది ఈ క్వీన్స్ ప్యాలెస్ బేస్మెంట్. ఈ బేస్మెంట్ పైనే గంధం చెక్కలతో ప్యాలెస్ ఉండేది. దీనిని సుల్తాన్లు తగలబెట్టేశారన్నమాట. బేస్మెంట్ ఒకటే మిగిలింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కోనేరు. ఇప్పుడైతే మనం లోటస్ మహల్ కి వెళ్దాము. దీనినే చిత్రాంగిని మహల్ అని కూడా అంటారు. ఇందులో రాణులు విశ్రాంతి తీసుకునేవారట. వారు రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి సంగీతాలని అలాగే నృత్యాలని ఆలకిస్తూ ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు. ఇది వేసవి కాలంలో ఎక్కువగా ఇక్కడ ఉండేవారట రాణులు. ఎందుకంటే ఇదంతా కూడా వాటర్ పైప్స్ తో ఒక ఏసీ రూమ్ లా పనిచేస్తుంది అన్నమాట. అంటే ఆ రోజుల్లో ఇదొక ఏసీ ప్యాలెస్ అన్నమాట.
మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనకి మట్టితో చేసిన పైప్స్ కూడా కనిపిస్తాయి పైన. ఈ పైపింగ్ అమరిక అంతా కూడా పైన కింద కూడా ఉంటుందంట. అంటే ఇది 2 అంతస్తుల ప్యాలెస్ అన్నమాట. కింద ఇలా ఉంటుంది, పైన అయితే ఎంట్రన్స్ లేదు పైకి. మనకి పక్కన చూసినట్లయితే ఇలా మెట్లు కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఈ లోటస్ మహల్ పక్కనే ఒక బావి ఉంటుంది. ఆ బావిలోని నీటినే ఈ పైప్స్ లోకి పైకి పంపించి ఈ లోటస్ మహల్ ని మొత్తం చల్లగా ఉండేటట్టు చేసేవారు. ఈ లోటస్ మహల్ నిర్మాణాన్ని గమనించినట్లయితే కొంచెం ఇస్లామిక్ స్టైల్లో ఉంటుంది. అందుకనేమో సుల్తాన్లు దీన్ని కూల్చకుండా వదిలేశారు. హంపీలో చాలా వరకు కూల్చేశారు కదా, దీన్ని అయితే ఏమీ చేయకుండా అలా వదిలేశారన్నమాట. హంపీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇదేనండి ఆ బావి. ఈ బావిలోని నీటినే లోటస్ మహల్లోని గోడలకి అమర్చి ఉన్న పైప్స్ లోకి నీటిని పంపించి లోటస్ మహల్ని అంతా చల్లగా ఉండేటట్టు చేసేవారు. చూసారు కదా లోటస్ మహల్ని 4 వైపుల నుంచి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది ఆ క్వీన్స్ ప్లేస్ కాబట్టి చాలా సెక్యూరిటీ ఉండేది. ఈ చుట్టుపక్కల మీరు చూసినట్లయితే 4 వైపులా కూడా చాలా ఎత్తైన గోడలు కనిపిస్తాయి. అలాగే 4 వైపులా 4 వాచ్ టవర్స్ కూడా కనిపిస్తాయి. ఈ వాచ్ టవర్స్ లో సైనికులు ఉండి 24 గంటలు కూడా ఈ ప్లేస్ ని కాపలా కాచేవారు. హంపీలో చూడవలసిన ప్లేసెస్ లో ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదొక క్వీన్స్ ప్యాలెస్ బేస్మెంట్. ఇది ఇంకొక రాణిది. ఈ బేస్మెంట్ పైన గంధం చెక్కలతో ఒక పెద్ద ప్యాలెస్ ఉండేది. దీనిని సుల్తానులు కూల్చివేసి తగలబెట్టేశారు. బేస్మెంట్ ఒకటే మిగిలిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదొక వాచ్ టవర్. వాచ్ టవర్ పక్క నుంచి మనకు ఒక వే అయితే ఉంటుంది. ఈ వేలోంచి బయటకు వచ్చినట్లయితే మనకి ఎలిఫెంట్స్ స్టేబుల్ కనిపిస్తుంది. ఈ ఎలిఫెంట్ స్టేబుల్లో పూర్వం రాజులు యుద్ధాలకు ఉపయోగించే ఏనుగులని, అలాగే ముఖ్యమైన పండుగలప్పుడు దేవాలయాలకు ఉపయోగించే ఏనుగులని ఇక్కడ ఉంచేవారు. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. వాటి కోసం పెట్టింది ఎలిఫెంట్ స్టేబుల్. ఈ ఎలిఫెంట్ స్టేబుల్లో 11 ఏనుగులు ఉండేవట. ఒక్కో ఏనుగుకి సెపరేట్ రూమ్ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఈ ఎలిఫెంట్ స్టేబుల్ గోపురాలని చూసినట్లయితే ఒక్కొక్క గోపురం ఒక్కోలా ఉంటుందన్నమాట. ఈ రూమ్స్ చాలా విశాలంగా చాలా ఎత్తుగా ఉంటాయి. అంటే దాదాపు 25 అడుగుల ఎత్తు ఉంటాయి. ఇందులోనే ఏనుగులను ఉంచి వాటి పోషణ అవి చూసుకునేవారు. ఒక్కో ఏనుగుకి ఒక్కొక్క రూమ్ అన్నమాట. అంటే 11 ఏనుగులకి 11 రూమ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని రూమ్స్ ఒకే విధంగా ఉంటాయి. అంటే విశాలంగా ఎత్తుగా ఉంటాయి. కాకపోతే పైన గోపురాన్ని చూసినట్లయితే ఒక్కొక్క గోపురం ఒక్కో డిజైన్ లో ఉంటుంది. ఇది మనం బయటికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఈ ఎలిఫెంట్ స్టేబుల్ నిర్మాణం కూడా కొంచెం ఇస్లామిక్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఎలిఫెంట్స్ ని చూసుకోవడానికి గార్డ్స్ ఉంటారు కదా, వారికి ఇల్లులు అన్నమాట అవి. ఇప్పుడైతే ఇందులో మ్యూజియం ఉంది. సరే అయితే మనం ఈ జనన ఎన్క్లోజర్ ని చూసిన తర్వాత ఈ ఎన్క్లోజర్ బయట ఉన్న టెంపుల్స్ ని కూడా చూసేద్దాము. హంపీలోని ఏ టెంపుల్ ని చూసినా కూడా చాలా వరకు విగ్రహాలు లేకుండా ఉంటాయి. చాలా బాధ అనిపిస్తుంది. స్టేబుల్స్ వెనకాల ఉన్న ప్లేసెస్ ని అయితే చూద్దాము. ఇక్కడ గుడులను చూసినట్లయితే చాలా బాధ అనిపిస్తుంది. అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి. అంటే హంపీలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా దేవాలయాలే ఉంటాయి. అన్ని కూడా విరిగిపోయిన విగ్రహాలతోనూ, విగ్రహాలు లేకుండా విరిగిపోయిన స్తంభాలతో అవి కనిపిస్తాయి అన్నమాట. వీటిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మీరు కూడా చూడండి, కొన్ని గుడులను అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా వాటంతట అవే పాడవలేదండి, కావాలనే ధ్వంసం చేశారు. గుడిని చూడండి ఎంత అందమైన శిల్పకళతో ఉందో. ఇది కూడా దాదాపు మొత్తం పాడైపోయిన స్థితిలో ఉంది.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది విష్ణు దేవాలయం. మీరు ఏ గుడిని చూసినా ఇందులో విగ్రహాలు ఉండవు. ఇందులో విగ్రహాలన్నీ కూడా పెరగొట్టేయడంతో వీటిని కమలాపూర్ మ్యూజియంలో పెట్టారట. ఈయన వచ్చేసి ఇక్కడ పనిచేసే గార్డ్ అన్నమాట. ఈయన చెప్తున్నారు హంపి గురించి, అలాగే చూడవలసిన ప్లేసెస్ గురించి. మీరు కూడా వినేయండి. కింద పడతాయి, అది నీరు పడిన తర్వాత అక్కడ స్నానం చేసుకోండి. పిండ డెడ్ అయిన తర్వాత పిండ ప్రదానం చేసేది ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లమ్మ టెంపుల్ చూసిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుంది అక్కడ చంద్రశేఖర సరస్వతి అష్టభుజంగం అక్కడ 3 ప్లేస్ అక్కడ ఉంది ఏమో. అది అయిన తర్వాత అండర్ ఇది అజారామ టెంపుల్. ఆ కాలంలో ఏమో అజారామ అంటే ఏమో అది రామాయణ కథ. అక్కడ జగన్నాచారి కేతనికి ఏమో అంతా మహాభారత రామాయణ స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీ ఆ టెంపుల్ పూర్ కంప్లీట్ ఏమో. వాళ్ళకి వాల్మీకి రాయన, తమిళ రామాయణ, కన్నడ రామాయణ అంతా అక్కడ ఏమో అది. అది చూసుకున్న తర్వాత ఏమో ఇక్కడ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. అది చూసుకున్న తర్వాత ఇది మెయిన్ రోడ్ పోతుంది షార్ట్ కట్ పోతుంది రాజారామ బ్యాక్ సైడ్. అది అయిన తర్వాత ఏమో అక్కడ ఉగ్రనరసింహ, బడవలింగ, అవును మనం చూసాం కదా, చూసినారమ్మా. కృష్ణ టెంపుల్, హంపి బజార్. అది అయిన తర్వాత ఏమో అది చూసుకుని హంపి బజార్ అయిన తర్వాత ఇక్కడ ఎదురు బస్ ఉంది ఆ మార్కెట్ ఎదురు బస్ చూసిన తర్వాత రామ లక్ష్మణ సీత ఆ టెంపుల్ చూసినారా మీరు? చూసాం. అది అయితే కోటి లింగము రావణ సీత కాళ్ళ పండుగ ఇంకా పోయింది. అది తుంగభద్ర నది పక్కలో పోయమా చూసాం. ఇక్కడ టెంపుల్ చూసినారమ్మా? చూసాం. ఈ టికెట్ అక్కడ ఫ్రీ వస్తుంది ఏమో, 3 పక్క వస్తుంది టికెట్. 40 రూపాయలు. మా ఇండియా వాళ్ళకి 40 రూపాయలు, ఫారిన్ వాళ్ళకి 600. వాళ్ళకి డాలర్ లెక్క మేము 600. అది అయిన తర్వాత ఏమో ఇక్కడ ఈ టికెట్ కమలాపూర్ మ్యూజియం చూసినారా? కమలాపూర్ మ్యూజియం చూడండి సార్. ఇక్కడ దొరికినదంతా సామాన్ సామాన్ అక్కడ పెట్టినారు. కత్తులు ఏమ్మ, తలగర పత్రులు, కచ్చి పత్రులు, మడికేళ్ళు. కమలాపూర్ మ్యూజియం లెఫ్ట్ సైడ్ ఇక్కడ దొరికిన సామాన్ అంతా అక్కడ పెట్టిన మూర్తిలు పెట్టినారు. ఇక్కడ పెట్టినవి ఏంటండి? ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ పెట్టినారు కదా. అవి ఇక్కడ సంసారం చేసినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ దొరికినవాళ్ళు. ఇక్కడ దొరికిన తర్వాత నాగదేవత మూర్తులు ఏమో 12 మూర్తులు ఇక్కడ పెట్టిన నోటస్ మ్యూజియం పెట్టినా. నేను ఇద్దరు డిపార్ట్మెంట్ లో పని చేసేది. ఇప్పుడు 32 సంవత్సరాలు ఇక్కడ చేసేది పని. ఇంకా 8 సంవత్సరాలు ఉంది నా ధ్యానం. ఆ కాలంలో 83లో ఆ పుష్కరిణి దొరికింది. కాళస్టోన్ పుష్కరిణి ఏమో అంత ఊడిపోయింది. అంత గవర్నమెంట్ తీసినారేమో. ఇక్కడ అండర్గ్రౌండ్ టెంపుల్, మానమే దిబ్బ, పుష్కరిణి 3 ప్లేస్ ఒక్క దగ్గర ఉంది ఏమో. సీదా ఇది పోతే షార్ట్ కట్ పాన్సుపరి బజార్. అక్కడ 3 ప్లేస్ అది చూడండి. ఇది ఏమో ఇదైంది. ఒక్కొక్క మార్కెట్కి ఒక్కొక్క పేరు ఉంది ఏమో. గుర్రల ఇట్లా టెంపుల్ వచ్చి గుర్రల మార్కెట్. ఇది పాన్సుపరి మార్కెట్ ఏమో. ఇది హంపి బజార్ వచ్చి గోల్డ్ మార్కెట్. అచిత్ర బజార్ వచ్చి ముత్తు మార్కెట్. ముత్తు మార్కెట్. ఒక్కొక్క మార్కెట్ ఒక పేరు ఉంది ఏమో. ఇది ఏమో హరియారాయ, రామరాయ, శ్రీకృష్ణదేవరాయ, అక్క బుక్కలు వాళ్ళ రాజ్యం ఇదేమో, రాజధాని. అంత ఇక్కడ అంతా ఉండే సంపత్తి అంతా ఏరే పక్క ఏమో తీసుకుపోయినారు. ఇక్కడ పట్టేసినారు, మూర్తిని కూడా పట్టేసినారు. బిజాపూర్ బొమ్మన్ సుల్తాన్ అని ఏమో వాళ్ళ రాజ్యం. అప్పుడు నూచినారు ఈ రాజ్యంకి వచ్చి అంత నాశనం చేసినారేమో. బీజాపూర్ సుల్తాన్ ధ్వంసం చేసినారేమో. ఆఫీస్ లో ఉంది స్టోరీ అంతా. థ్యాంక్ యూ కదా. ఈయన ఎంత బాగా ఎంత ఓపికగా చెప్పారో. ఇప్పుడైతే మనం క్వీన్స్ బాత్ ని చూద్దాము.
హంపీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇది 15-16వ శతాబ్దానికి చెందినది. దీనిని అచ్యుతదేవరాయలు కట్టించారు. ఇది హంపీలోని రాయల్ ఎన్క్లోజర్ ఎంట్రన్స్ లో ఉంటుందన్నమాట. క్వీన్స్ బాత్ అంటే పూర్వం రాణుల యొక్క స్విమ్మింగ్ పూల్. రాణులు ఇక్కడికి రాజుల యుద్ధానికి వెళ్లిన టైంలో వారు చెలికత్తెలతో కలిసి ఇక్కడికి వచ్చి స్నానం చేసేవారట. లోపలంతా కూడా చూపిస్తాను, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇది రాణులకు సంబంధించిన ప్లేస్ కాబట్టి చాలా సెక్యూర్ గా ఉంటుంది చుట్టూ కూడా. ఇక్కడ మీరు చూస్తున్నది కాలువ అన్నమాట. ఇది క్వీన్స్ బాత్ చుట్టూ ఉంటుంది. పూర్వం ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమలాపూర్ లేక్ నుంచి వాటర్ ని రాక్ పైప్స్ ద్వారా ఇక్కడికి రప్పించి ఇందులో స్టోర్ చేసేవారట. ఇలా స్టోర్ చేయడం వల్ల దుమ్ము ధూళి మట్టి కూడా అడుగున ఉండిపోయిన తర్వాత ప్యూరిఫైర్ అయిన నీటిని లోపలికి పంపించేవారు. ఈ నీరు ఇంకా బాగా స్వచ్ఛంగా ప్యూరిఫై అవడానికి ఇందులో కొన్ని రాక్స్ అయితే వేసేవారట. ఇప్పుడైతే ఈ మహల్ లోపలికి వెళ్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ లోనే రాణులు చందనంతో అవి మసాజ్ చేయించుకునేవారట చెలికత్తెలతో. చూసారు కదా, ఇదేనండి రాణుల యొక్క స్విమ్మింగ్ పూల్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 4 వైపులా 4 హోల్స్ కనిపిస్తాయి. ఈ హోల్స్ ఉన్న స్థానంలో కర్రలు ఉండేవి. అంటే ఇక్కడ పూర్వం ఒక పందిరి లాంటి నిర్మాణం ఉండేదట. అంటే రాణులు స్నానం చేసినప్పుడు వారికి ఎండ తగలకుండా ఈ నిర్మాణం ఉండేదట. దానిని కూల్చివేసి తగలబెట్టేశారు. ఈ క్వీన్స్ బాత్ నిర్మాణం గమనించినట్లయితే ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఆర్చిల్లా కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి చెలికత్తులు రాణులు స్నానం చేస్తుంటే పువ్వులను వేసేవారట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక పెద్ద హోల్ ఉంది కదా, ఇందులోంచి వేస్ట్ వాటర్ అంతా కూడా వారు స్నానం చేసిన తర్వాత ఇందులోంచి బయటకు వెళ్ళిపోయేవి. మనం బయట కాలువలు చూసాం కదా, ఆ కాలువల్లోంచి నీరు తేరుకున్న తర్వాత అంటే ప్యూరిఫై అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పైప్ లోంచి ఈ వాటర్ అనేవి లోపలికి స్విమ్మింగ్ పూల్ లోకి పడేవన్నమాట. ఇది రాణులకు సంబంధించినది కాబట్టి చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు. అంటే హంపీలో మనం ఏది చూసినా కూడా రాక్స్ తోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి కొంచెం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో నీట్ గా ఫినిషింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే నిర్మాణం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది స్విమ్మింగ్ పూల్ లకి ఎంట్రీ అయ్యే మెట్ల మార్గం అన్నమాట. ఇప్పుడైతే మనకి నో ఎంట్రీ. ఈ క్వీన్స్ బాత్ ప్యాలెస్ ని చాలా అందంగా తీర్చిదిద్దారు. మనం పైకప్పు చూసినా కూడా చాలా అందమైన డిజైన్స్ కనిపిస్తాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిజైన్ చెక్కారనమాట. ఇక్కడ మీరు చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, హంపీలోని క్వీన్స్ బాత్ ని. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ క్వీన్స్ బాత్ ని చూసిన తర్వాత మేమైతే రాయల్ ఎన్క్లోజర్ లోకి వెళ్ళాము. ఈ రాయల్ ఎన్క్లోజర్ లో మొత్తం అంతా విజిట్ చేసాము. అన్ని కూడా మీకు డీటెయిల్డ్ గా చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎన్క్లోజర్ ని చూసేద్దాము. ఈ రాయల్ ఎన్క్లోజర్ లో మహర్నవమి దిబ్బ, బ్లాక్ స్టోన్ పుష్కరిణి, కింగ్స్ సీక్రెట్ ఛాంబర్, రాయల్ పాండ్స్ అండ్ పబ్లిక్ బాత్ ని కూడా చూసేద్దాము. వీటిని చూస్తూ వీటి యొక్క హిస్టరీ అలాగే ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనమైతే ఇలా రాయల్ ఎన్క్లోజర్ కి ఎంటర్ అయ్యే ముందుగానే మనకి ఇలా రాక్ డోర్స్ కనిపిస్తాయి. వీటిని కంప్లీట్ గా రాక్ తోనే డిజైన్ చేశారు. అది కూడా సింగిల్ స్టోన్ తో. రాక్స్ తో గుళ్ళు గోపురాలే కాదు, ఇలా డోర్స్ ని కూడా చేయొచ్చని వీళ్ళే నిరూపించారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లాకింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ డోర్స్ రాయల్ ఎన్క్లోజర్ కి ఎంట్రన్స్ లో ఉండేవట. వీటిని ఏనుగులు మాత్రమే తెరిచేవట. ఇక్కడ
మీరు చూస్తున్నారు కదా స్టోన్ కి ఇలా హోల్స్ పెట్టారు. ఇదేంటంటే ఆ స్టోన్ ని కట్ చేయడానికి అన్నమాట. ఆ హోల్స్ లో చెక్క నుంచి తడిపేవారట. పెద్దదయ్యి ఆ స్టోన్ కి పగుళ్ళు వచ్చేవి. అప్పుడు కావలసిన డిజైన్ ని వారు చేసుకునేవారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి రాజులు రాణులు వెళ్లే మార్గం అన్నమాట. కింద మెట్లు ఉన్నాయి కదా అదే మనకి పైన వంతెనలా ఉంది కదా అది వచ్చేసి ఈ మధ్య కట్టారట. 2 years అవుతుంది. ఇప్పుడైతే మనకి రాయల్ ఎన్క్లోజర్ లకి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి మహర్నవమి దిబ్బ. ఇక్కడ దసరాలో 10 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఉండేది. అంటే దసరా 9 రోజులు అంటే నవరాత్రులలో ఇక్కడ రకరకాల ఉత్సవాలు పోటీలు జరిగేవి. అంటే సైన్యం మార్చ్, యుద్ధ క్రీడలు, జల క్రీడలు, రాజ జంతువుల ప్రదర్శన, సంగీత ప్రదర్శనలు మరియు అత్యంత ముఖ్యమైన నవరాత్రి వేడుకలు ఇక్కడ 9 రోజులు జరిగేవి. వీటన్నింటినీ రాజు ఈ మహర్నవమి దెబ్బ పైనుండే చూసేవారట. అలాగే వారికి ప్రైజెస్ కూడా ఇక్కడే ఇచ్చేవారట. అంతేకాదు ఈ 9 రోజులు జరిగే ఈ ఉత్సవాలకి రాజు ఆధీనంలోని ప్రావిన్సులు అదేనండి సామంతరాజులు, గవర్నర్లు రాజు ఆధిపత్యానికి తమ విధేయతను చూపడానికి రాజధానిని సందర్శించేవారు. మహర్నవి దిబ్బ పైకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి. మనకి అక్కడక్కడ కూడా ఆనవాళ్లు కనిపిస్తాయి అన్నమాట, ఏవో పిల్లర్స్ ఉన్నట్టు. అంటే పూర్వం ఈ మహర్నవమి దెబ్బ పైన ఇలాంటి శాండిల్వుడ్ తో చేసిన నిర్మాణం ఉండేది. మీకు పక్కన స్కెచ్ లో కనిపిస్తుంది కదా ఇలా అన్నమాట. దీనిపైన వ్యూ అయితే ఎలా ఉంటుంది, రాయల్ ఎన్క్లోజర్ మొత్తం చూడొచ్చు. దీనిపైనుంచి అంత క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ రాయల్ ఎన్క్లోజర్ మొత్తం 45 అఫీషియల్ బిల్డింగ్స్ ఉండేవట. అదేనండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్. వీటి ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి, మొత్తం అయితే ధ్వంసమైపోయాయి. అలాగే ఇక్కడ 4 పాండ్స్ ని కూడా చూడవచ్చు. ఈ పైనుంచే మనకి స్టోన్ కెనాల్ కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కమలాపూర్ లేక్ ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ లేక్ నుంచి ఈ స్టోన్ కెనాల్ ద్వారా ఇక్కడికైతే వాటర్ సప్లై జరిగేది. ఇలా మనకి ఈ రాయల్ ఎన్క్లోజర్ మొత్తం కూడా ఈ స్టోన్ కెనాల్ కనిపిస్తుంది. అంటే ఈ రాయల్ ఎన్క్లోజర్ కి ఇంచు కూడా వాటర్ సప్లై ఉండేదన్నమాట. హంపీలోని ఎక్కువ ధ్వంసమైన ప్రదేశం ఏది అంటే ఇదేనన్నమాట. అంటే మొత్తం కూడా నేలమట్టం చేసేసారు. ఎందుకంటే మొత్తం పరిపాలన అంతా కూడా ఇక్కడ నుంచే జరిగేది. మనం ముందే చెప్పుకున్నాం కదా ఇక్కడ 45కు పైగా అఫీషియల్స్ బిల్డింగ్స్ ఉండేవని. అంటే ఎక్కువగా రాజు కుటుంబీకులు ఈ బిల్డింగ్స్ ని ఎక్కువగా ఉపయోగించేవారు. అందుకే ఎక్కువ దాడికి ఇదే గురైంది. హంపీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడికి వచ్చి చూసినట్లయితే మనకి వ్యూ చాలా బాగుంటుందండి. ఈ మహర్నవమి దిబ్బ 3 అంచెల నిర్మాణం అన్నమాట. మనం ఇలా పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్ల మించి కిందకి దిగినట్లయితే వెనక వైపు కూడా చూడవచ్చు. ముందు వైపు ఎంత మంచి శిల్పకళ ఉందో వెనక వైపు కూడా అంతే బాగుంటుంది. ఈ మహర్నవమి దిబ్బని దసరా దిబ్బ అని కూడా అంటారు. ఇలా మహర్నవమి దిబ్బని పూర్తిగా చూసి కిందకి దిగిన తర్వాత మనకైతే ఎదురుగా రాక్ స్టోన్ పుష్కరిణి కనిపిస్తుంది. ఆ రాక్ స్టోన్ పుష్కరిణిని మొత్తం బ్లాక్ స్టోన్ తో చేశారనమాట. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి చందమామ మూవీలో కూడా ఉంటుంది. ఈ బ్లాక్ స్టోన్ పుష్కరిణిని 1981లో తవ్విన తవ్వకాలలో బయటకు తీశారు. అంతకు ముందు అయితే ఇది మట్టిలో కూడుకుపోయి ఉండేది. ఈ పుష్కరిణిలోని స్టెప్స్ ని ఒకసారి గమనించండి. మనం స్టెప్స్ ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక్కొక్కటి కూడా ట్రయాంగిల్ షేప్ లో ఉంది. ఆ ట్రయాంగిల్ షేప్ లో ఉన్నదానికి 5 స్టెప్స్ ఉన్నాయి. బాగా కింద చూసినట్లయితే ఒకటి పెద్ద ట్రయాంగిల్ షేప్ ఉంది, దానిపైన 3 ఉన్నాయి, దానిపైన 5, దానిపైన 7, దానిపైన 9 ఉన్నాయి. ఇలా మొత్తం మనకి బేసి సంఖ్యలో ఉన్నాయి అన్నమాట. అంటే దీనిని పూర్తిగా హిందూ వాస్తు శాస్త్ర ప్రకారం కట్టారట. ఇవి 4 వైపులా ఒకేలా ఉంటాయి. పూర్వం ఇక్కడ దసరా నవరాత్రులు బాగా జరిగేవని చెప్పుకున్నాం కదా. ఈ పుష్కరిణిలోని నీటితోనే అమ్మవారికి పూజలు అభిషేకాలు చేసేవారట. హంపీకే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఈ పుష్కరిణి. ఈ పుష్కరిణిలోకి నీటిని స్టోన్ కెనాల్ ద్వారా కమలాపూర్ లేక్ నుంచి ఇక్కడికి రప్పించేవారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అదేనన్నమాట స్టోన్ కెనాల్. ఇది వచ్చేసి కమలాపూర్ లేక్ వరకు ఉంటుందట. ఈ స్టోన్ కెనాల్ ని మనం ఈ రాయల్ ఎన్క్లోజర్ మొత్తం చూడవచ్చు. ఈ స్టోన్ కెనాల్ గ్రావిటీ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదొక పాండ్ అన్నమాట. ఇలాంటివి మనం ఈ రాయల్ ఎన్క్లోజర్లో చాలా చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా పాండ్. ఇక్కడ మీకు కనిపిస్తున్న పునాదులన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అనేటండి. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది కింగ్స్ సీక్రెట్ ఛాంబర్. ఇందులోనే రాజులు రాజకీయపరమైన రహస్యాలని సామంత రాజులతోనూ అలాగే మంత్రులతో ఇక్కడే చర్చించేవారట. ఏ సీక్రెట్ ఉన్నా కూడా దేశానికి సంబంధించి ఇక్కడే చర్చించేవారట. దీన్ని ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళడానికి ఇలా ఇరుకైన మార్గం ఉంటుంది. ఇది చీకటిగా ఉంటుంది అన్నమాట. ఇది 3 వైపులా ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడే కూర్చుని వాళ్ళు చర్చించుకునేవారట. దీనిపైన రూఫ్ కూడా ఉండేదట, ఇప్పుడైతే లేదు. దీనిని కూడా పూర్తిగా బ్లాక్ స్టోన్ తోనే కట్టారు. ఇది అప్పట్లో సీక్రెట్ ప్లేస్ అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డాన్స్ ఫ్లోర్ అంట. ఇక్కడ ఫైనల్ కాంపిటీషన్స్ అవి జరిగేవట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా ఒకప్పటి చెరువు, అదేనండి పాండ్. రాక్ కెనాల్స్ ని చూడండి. ఈ రాక్ కెనాల్స్ మనకి అడుగడుగునా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా తవ్వకాల్లో బయటపడ్డవే. ఇప్పుడైతే పబ్లిక్ బాత్ ని చూద్దాము. ఇది వచ్చేసి చివరి గంట ఉంటుందన్నమాట. దీంట్లోనే ప్రజలు స్నానాలు చేసేవారట. చాలా విశాలంగా వెడల్పుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనం స్టెప్స్ ని కూడా చూడవచ్చు. అలాగే హంపి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఇలా రాయల్ ఎన్క్లోజర్ ని కూడా చూడండి, మన చరిత్ర తెలుస్తుంది. ఇదేనండి హంపిలో లాస్ట్ వీడియో. తర్వాత అయితే మేము కమలాపూర్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. ప్రతి ఒక్కళ్ళు కూడా హంపిని తప్పనిసరిగా విజిట్ చేయండి. ఎందుకంటే ఇది మన పూర్వీకుల చరిత్ర వైభవం అంతా కూడా చెప్తుంది. మన పూర్వీకులు ఆ రోజుల్లోనే ఎంత టెక్నాలజీ వాడారో కూడా మనకి హంపి విజిట్ ద్వారా తెలుస్తుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching friends. Thank you.